జీవితం మీరా జీవితంలో వెలుగు నింపావయా, వ్యర్థముగా ఉన్న జీవితానికి అర్థం చూపావయా. దేవుని మాటలను జాగ్రత్తగా విందాం, శ్రద్ధగా వింటుకు ప్రయాసపడదాం. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి మాటలను వినించినప్పుడు కొన్ని మాటలు మన జీవితాలను ప్రేరేపించేవిగా ఉంటాయి. సమయంలో బైబిల్ గ్రంథంలో నుంచి అపోస్తులైనటువంటి పౌలు గారు కొలస్సీలో ఉన్న సంఘమునకు రాయబడిన పత్రిక, కొలస్సీలో ఉన్న సంఘమునకు రాయబడిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం నుంచి జాగ్రత్తగా చదువుకోవడానికి ప్రయాసపడదాం. మీరందరూ కూడా వాక్యమును చదువుతున్నప్పుడు శ్రద్ధగా వినాలని మిమ్మల్ని బ్రతిమలాడుచున్నాను. పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణను బట్టి క్రీస్తు యేసునందు మీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చియు పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమను గూర్చియు మేము విని ఎల్లప్పుడూ మీ నిమిత్తము ప్రార్థన చేయుచు మన ప్రభువు యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. మీ యొద్దకు వచ్చిన సువార్త సత్యమును గూర్చిన బోధ వలన ఆ నిరీక్షణను గూర్చి మీరు ఇంతకు ముందు వింటిరి. ఈ సువార్త సర్వలోకములో ఫలించుచు వ్యాపించుచున్నట్టుగా మీరు దేవుని కృపను గురించి విని సత్యముగా గ్రహించిన నాటి నుండి మీలో సైతము ఫలించుచు వ్యాపించుచున్నది. ఎపఫ్రా అను మా ప్రియుడైన తోడి దాసుని వలన మీరు ఈ సంగతులు నేర్చుకుంటేది. అతడు మా విషయములో నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు. అతడు ఆత్మయందలి మీ ప్రేమను మాకు తెలిపినవాడు. దేవుడు ఈ సందర్భంలో ఈ మాటను మన మధ్యలో ఆశీర్వదించును కాక. ఆమేన్. కుడి వచ్చిన అందరికి ప్రభునామములు శుభాలు వందనములు తెలియజేస్తున్నాను. ఈ యొక్క సందర్భంలో ఉన్నటువంటి ఈ యొక్క లేఖలో అంటే కొలస్సీలకు రాసినటువంటి లేఖలో ఉన్నటువంటి 3 నుంచి 8 ఈ సందర్భము చాలా ప్రాముఖ్యమైన సందర్భంగా మనం అర్థం చేసుకోవాలి. నిజంగా ఈ లేఖను పౌలు గారు రోమ్లో జైల్లో ఉన్నప్పుడు అంటే చెరసాలలో ఉన్నప్పుడు రాసి ఎపఫ్రాను తుకికి అనేటువంటి వీళ్ళ ద్వారా కొలస్సీలో ఉన్న సంఘానికి పంపించారు. ఎక్కడుండి రాశాడు? చెరసాలలో ఉండి రాశాడు. జైల్లో ఉండి ఏం ఆలోచిస్తున్నాడు? జైల్లో ఉన్నా కూడా సంఘముల గురించి ఆలోచిస్తున్నాడు. వీళ్ళు వచ్చారు ఆయన దగ్గరికి వచ్చిన తర్వాత కొలస్సీలో ఉన్న సంఘము చాలా బలముగా ఉంటుందయ్యా, వాళ్ళు చాలా గొప్పగా ఉంటున్నారు అన్నప్పుడు వాళ్ళ ఆసక్తిని చూసి వాళ్ళల్లో కలుగుతున్న ఆ ప్రేరేపణను చూసి పౌలు గారు వాళ్ళకి లేఖ రాస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ జరిగిన సంగతి ఏంటంటే ఈ కొలస్సీలో కొంతమందిని యేసు ప్రభువాన్ని ఒప్పుకునేటట్టుగా లేరు. అందుకని ఏమంటున్నానంటే 2వ అధ్యాయంలోనికి మీరు ఒకసారి చూసినప్పుడు ఇక్కడ ఒక మాట మీకు అర్థం కావడానికి 2వ అధ్యాయంలో నుంచి 9వ వచనం చూడండి. ఏలయనగా దైవత్వము యొక్క సర్వ సంపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది, మరియు ఆయన యందు మీరును సంపూర్ణులై ఉన్నారు. ఆయన సమస్త ప్రధానులకును అధికారులకును శిరస్సై ఉన్నారు. ఇక్కడ ఏమంటున్నారంటే కొలస్సీలో ఉన్నటువంటి సంఘము చాలా అభివృద్ధి చెందుతూ ఉన్నటువంటి సంఘమే కాదని మేము అనట్లేదు. కానీ ఇక్కడ జరిగినటువంటి సంఘటన ఏంటంటే విశ్వాసులు అనేటువంటి వాళ్ళలో కొన్ని ఒడిదుడుకులు ఉన్నాయి. ఎలాంటివంటే వాళ్ళు దేవునిలో వృద్ధి చెందుతున్నారు, దేవునిలో అభివృద్ధి చెందుతున్నారు, దేవునిలో బలంగా ఉన్నారు. కానీ
కొంతమంది యేసు ప్రభు వారిని తృణీకరిస్తున్నారంట. ఎవరినమ్మా? యేసు ప్రభు వారిని తృణీకరిస్తున్నారంట. యేసు ప్రభు వారిని తృణీకరిస్తూ యేసు ప్రభు దేవుడు కాదు, యేసు ప్రభు వారు దేవుడు కాదు, ఆయనను మనం గొప్పగా ఆరాధించాల్సిన పనేమి లేదన్నట్టుగా చర్చిలోకి వచ్చి మాట్లాడుతూ ఉన్నారంట ఆ రోజుల్లో సంఘంలో. ఈ జరుగుతున్నటువంటి సందర్భం చూసినప్పుడు కొన్ని విషయాలు మనం ఆలోచించినప్పుడు చాలా మంది బలహీనులైపోతున్నారు, చాలా మంది బలపడుతూ ఉన్నారు. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే కొలసీలో ఉన్న సంఘాన్ని పౌలు గారు హెచ్చరిస్తూ ఏమంటున్నాడంటే, దేవుడు నన్ను అపోస్తలుడిగా ఏర్పరిచాడు. ఎవరికి? అన్యజనులకు నన్ను పేతురు ఎలాగైతే సున్నతి పొందిన వారికి అపోస్తులుగా ఉన్నాడో, నేను దేవుడు అన్యజనులకు నన్ను అపోస్తులుడిగా ఏర్పరిచాడు. ఇప్పుడు నేను ఈ పరిచర్య నిమిత్తం దేనికోసమంట? ఆ సంఘ పరిచర్య కొరకు, ఈ సువార్త నిమిత్తం నేను ఎక్కడికి వెళ్ళాను అంటున్నాడు ఆయన? చెరసాలలో ఉన్నాను. చెరసాలలో ఉన్న నేను బయటికి ఎలా రావాలని ఆలోచించటంలా, బయటికి నన్ను ఎవరెక్కడ తీసుకొస్తే బాగుండు, నేను కూడా కుటుంబంతో కలిసి నేను కూడా వాళ్ళతో సంతోషం ఉండి ఏదో తిని తాగి సంతోషించుకొని పని చేసుకొని సంపాదించుకోవాలని ఆశపడలేదంట. చెరసాలలో ఉన్న సంఘముని గురించే ప్రయాసపడుతున్నాను, సంఘము గురించే ఆలోచిస్తున్నానంట, సంఘముల గురించే మాట్లాడుతున్నానంట. ఇప్పుడు కొలసీలో ఉన్న వాళ్ళకి ఉత్తరం రాసి అంటున్నాడు, దీనిని మీరు చదివిన తర్వాత మరలా ఎవరికి పంపించమంటున్నాడు? లవోదికీయాలో ఉన్న సంఘమునకు ఈ ఉత్తరాన్ని పంపించి వాళ్ళు చదువుకున్న తర్వాత వాళ్ళకు ఒక ఉత్తరం రాశాను, ఆ ఉత్తరాన్ని మీరు చదువుకోండి అని చెప్తున్నారు. ఎందుకంటే ప్రియ సహోదరి సహోదరులారా, పౌలు గారు ఈ కొలసీ పత్రికలో మాట్లాడినటువంటి యొక్క చరిత్ర, ఇప్పుడు నేను చెప్పింది చరిత్ర, అక్కడ నుంచి వాళ్ళకి రాస్తూ ఒక సందర్భాన్ని మనం వివరించుకుందాం. ఎక్కువగా ఒక సందర్భాన్ని వివరించుకుందాం. ఏమంటున్నాడంటే చూడండి, పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణను బట్టి, పరలోకమందు మీ కొరకు ఒక ఉంచబడింది. ఏం ఉంచబడిందంట పరలోకమందు మన కొరకు? ఏముంచబడిందంటమ్మా? ఏముందమ్మా? మీ కొరకు ఉంచబడినటువంటి ఆ యొక్క కిరీటము కొరకు మీరు ఎదురు చూడటమును బట్టి, ఆ యొక్క స్థలము కొరకు మీరు ఎదురు చూడటమును బట్టి, ఆ యొక్క జీవ కిరీటము, నిత్య జీవం ఇచ్చేటువంటి కిరీటము, అక్షయ కిరీటము, మహిమ కిరీటము, వాడబారిన కిరీటము, ఈ కిరీటాల కొరకు మీరు ఏం చేస్తున్నారంట? నిరీక్షణ అంటే ఎదురు చూపు. మీరు ఎదురు చూస్తున్నారు. ఎందుకు దానికోసం ఎదురు చూస్తున్నారు? దానికోసం ఎదురు చూస్తున్న మీరు దానిని పొందుకోవాలంటే ఎలా చేస్తున్నారో కొలసీలో వాళ్ళ గురించి మనం మాట్లాడదాం. కొలసీలో వాళ్ళు దాన్ని పొందుకోవడానికి ఏం చేస్తున్నారు చూడండి అమ్మా, చూడండి, చదవండి. క్రీస్తు యేసునందు మీకు కలిగి ఉన్న విశ్వాసం. ఇప్పుడు పరలోకంలో ఏముందని నమ్ముతున్నారు వీళ్ళు? ఏముందమ్మా పరలోకంలో? అది ఏంటి? పరలోకంలో మన కొరకు యేసు ప్రభువారు స్థలమును సిద్ధపరుస్తానని చెప్పి వెళ్ళాడు. కాబట్టి ఆయన చనిపోయి తిరిగి లేచాడుగా, ఆయన చనిపోయి తిరిగి లేచాడుగా, అదే విధముగా మనము కూడా చనిపోయి తిరిగి లేచాము. అవునా కాదా? బాగా మంచి ఆలోచించండి. నిజంగా ఇది మనం ఆలోచించాలంటే కొంచెం లోతుగా ఉంటుంది. ఎందుకంటే చూడండి, 2వ అధ్యాయము 11 నుంచి జాగ్రత్తగా చదవండి. మీరు బాప్తిస్మందు దేని యందు? ఇక్కడ బాప్తిస్మం అనే దాని గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే, బాప్తిస్మము పొందుకోవటం అనేది మనుషులకు ప్రాధాన్యత కలిగి ఉంచుతున్నది. అది ప్రాముఖ్యమైన క్రైస్తవ జీవితంలో ఒక ఘటన. అది అందరూ దాని గురించి ఆలోచించాలి. ఈరోజు
ఇక్కడ చాలా మంది ఉన్నారు, మీరు ఉన్నారు, కొంతమంది బాప్తిసం తీసుకున్న వాళ్ళు ఉన్నారు. ఆలోచిస్తున్నారు దీని గురించి. మీరు అసలు ఏముందిలే అనుకుంటున్నారు. మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడా, చదవండి అక్కడ, మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వాసం ఉంచుట ద్వారా ఆయనతో కూడా లేచితిరి. ఆమేన్. బాప్తిస్మము ద్వారా మనం ఏమయ్యా? పాతి పెట్టబడ్డా. మరలా ఆయనతో కూడా దేవుడు యేసు వారిని లేపినట్టే మనమును కూడా లేపినాడు. లేపబడిన మనము, బాగానండి, లేయబడిన మనము దేని మీద మన నిరీక్షణ? కొలస్సీ 3:1. కొలస్సీ 3:1. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, ఎవరితో లేపబడితే? ఎవరితో లేపబడితే? ఎవరితో లేపబడితే? క్రీస్తుతో కూడా లేపబడితే. అంటే క్రీస్తుతో కూడా లేపబడటం అంటే ఎలాగా? ఇప్పుడు చెప్పాలి. క్రీస్తుతో కూడా లేపబడటం అంటే ఎలా? అమ్మా, క్రీస్తుతో కూడా లేపబడటం అంటే ఎలాగా? బాప్తిసం, మీరు చెప్పిన బాప్తిసం నేను కూడా చెప్పేది కాదన్నా, కాదన్నది కదమ్మా, చదివింది పడదు. లేపబడటం అంటే ఎలాగా? క్రీస్తు ఏమయ్యాడు? చనిపోయాడు. చనిపోయాడు కదా? నిజంగా చనిపోయాడా లేదా? ఎవరికైనా డౌట్ ఉందా? నిజంగా చనిపోయాడా? చనిపోయాడు. చనిపోయిన ఆయన మరలా తిరిగి లేచాడా? లేచాడు. ఇప్పుడు లేచిన తర్వాత ఏం జరిగింది చెప్పాలి. మేము చూడలేదన్నా. లేచిన తర్వాత ఏం జరిగింది? ఆయన శిష్యులు కనపడ్డారు. మగ్దలేనే మరియ కనపడ్డారు. 500 కంటే ఎక్కువ మంది కనపడ్డారు. ఆ కాలం మంది పుట్టిన నాగులు కనపడ్డాడు అని పౌలు గారు అన్నారు. అంటే లేచిన తర్వాత ఏం జరిగింది? అది కావచ్చు. ఆహ్లాదమై వెళ్ళిపోయారు. ఓకే, మంచిది. ఇప్పుడు లేచిన తర్వాత ఆయన కొన్ని సందర్భాలు మాట్లాడాడు. ఏమన్నాడంటే, నేను ఇంకనూ తండ్రి దగ్గరికి వెళ్ళలేదు కనుక నేను మీకు కొన్ని బాధ్యతలు అప్పచెప్పి వెళుతున్నానన్నా. లేచిన తర్వాత ఆయన ఏం చేస్తున్నాడు? పరలోకానికి వెళ్ళాలి, నేను తొందరగా వెళ్ళాలి, నా ఆలోచన అదే, కానీ మీకు కొన్ని బాధ్యతలు అప్పగించానన్నాడు. అందుకని 12 మంది శిష్యులను పిలిచి ఏమన్నాడు? ఏమన్నాడమ్మా? ఇప్పుడు చెప్పాలి మీరు. ఏమన్నాడు చెప్పండి. ఏమన్నాడు? ఏమనలేదా? మీరు సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని చెప్పాడు. లేచిన తర్వాత వెళ్ళిపోయే ముందు సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని చెప్పాడు. కాబట్టి ఇప్పుడు మనము కూడా క్రీస్తుతో కూడా లేపబడితే మన యొక్క దృష్టి, మన ఆలోచన, మన యొక్క తీర్మానం దేని మీద ఉండాలి? ఇప్పుడు చెప్పాలి. దేని మీద ఉండాలి? ఇంకా దేని మీద ఉండాలి? అమ్మే, దేని మీదమ్మా? పరలోకం మీద ఉన్నప్పుడు ఇక్కడ మనకు ఆలోచన ఉంటుందా? ఇప్పుడు ఉందా లేదా? అంటే ఇంకా మనం బాప్తిసం పొందలా. అయ్యో నువ్వే కదా నాకు బాప్తిసం ఇచ్చింది అంటారేమో. ముంచాము కానీ బాప్తిసం రా. శరీర సంబంధమైన సున్నతి కాదు, కానీ ఆత్మ సంబంధమైన సున్నతియే సున్నతి. కాబట్టి ఏమన్నాడు? మీరు క్రీస్తుతో కూడా లేపబడిన ఎడల పైనున్న వాటినే. ఇప్పుడు మీ వెతుకుదల దేని మీద ఉన్నది? దేన్ని వెతుకుతున్నారు? దేన్ని వెతుకుతున్నారమ్మా? నీ దగ్గర ఒక బంగారపు చిన్న ఉంగరం ఉంది. చిన్నది, పెద్దదే కాదు. అది నాకు తెలిసి ఒక 2 గ్రాములు, 1.5 గ్రాములు, 3 గ్రాములు ఉంటుంది అంతే. చిన్న ఉంగరం బంగారం ఉంది. దానిలో ఆదల బాధలు పోతున్నా, పోగొట్టుకున్నా. ఇప్పుడు ఏం చేస్తాను? వెతుకులు అవుతాం. దేన్ని వెతుకుతావు? పోగొట్టుకున్న ఉంగరాన్ని వెతుకుతాను. అంతేనా?
పోండి అని ఎదుగుతున్నా. ఎవరు తాగుతారా? ఇప్పుడు చెప్పండి, ఎవరిది? నీదే. నీది నువ్వు వెతుక్కోవడం తప్ప కాదా? తప్పు కదా, నీది నువ్వు వెతుక్కుంటున్నావు. ఇప్పుడు ఎవరైనా వచ్చి ఏంటమ్మా పిచ్చిదానిలాగా రోడ్డు అంతా ఊడుతున్నావు, ఎందుకమ్మా పిచ్చిదానిలాగా ఊడుతున్నావు అంటే ఇక్కడ నా ఉంగరం పోయిందయ్యా అని చెప్తాం. అంతేనా కదా? ఇప్పుడు వాళ్ళు నేను పిచ్చిదంటారా లేకపోతే మంచిదంటారా? ఏమంటారు? మంచిదంట. ఎందుకు? నువ్వు చెప్పావు కాబట్టి. ఏం చెప్పావు? నా ఉంగరం పోయిందన్నావు. బుద్ధి పెడితే వాళ్ళు కూడా సహాయం చేస్తారు, లేకపోతే నాకెందుకు నేను వెళ్ళిపోతాను. ఇప్పుడు వాళ్ళు చేసినా చేయకపోయినా నువ్వు మాత్రం వెతుకుతావా వెతకవా? ఎప్పుడు దాకా వెతుకుతావు? ఒక దొరకకపోతే, ఇప్పుడు దొరకకపోతే మరుసటి రోజు ఎత్తుతావు, మరుసటి రోజు ఎత్తుతావు, మరుసటి రోజు ఎత్తుతావు. 3 సంవత్సరాలు ఎత్తికినా దొరకలేదు అంటే అర్థమైంది అసలు నువ్వు బాగొట్టుకోలేదండి. పోగొట్టుకుంటే దొరకదా? నీ చేతిలో నుంచి పోయింటే దొరకదా? ఇప్పుడు దొరకలేదంటే అసలు నీ చేతిలో నుంచి పోలేదు, నువ్వు వారకెతుకుతున్నావు. జనాలు చూసి పోలేదులే వారకెతుకుతున్నావు. కానీ ఇప్పుడు నువ్వు కూడా ఎలా ఉన్నావంటే పరలోక రాజ్యం కొరకు ఎతుకుతున్నావు, కానీ ఎతికిన దాన్ని నీకు దొరకలేదు అన్నట్టుగా నువ్వు ఫీల్ అయిపోతున్నావు. అంతే. నిజంగా ఎతుకుదల అట్లే ఉంది. మీ ఎతుకుదల దేనికోసం ఎతుకుతున్నారు? చూడండి, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతకుడి. పైనున్న వాటిని, ఇప్పుడు 2వ వచనం చదవండి. పైనున్న వాటి మీదనే గాని, పైనున్న వాటి మీదనే గాని, పైన ఏముంది అంటే మీరు అన్న అడిగిన అనుకోండి, నా కొరకు నా ప్రభు స్థలము సిద్ధము చేశాడు, దానికోసం నేను కష్టపడుతున్నానని చెప్తారు. పైనున్న వాటి మీదనే కానీ అంటే పైన ఉన్నది అది. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మీ మనస్సు పెట్టుకొనకుడి అన్నాడు. ఏం పెట్టదంట? మనస్సు. నీ మనస్సు దేని మీద ఉందో నువ్వు చేసే పనులను బట్టి తెలుపుతావు. నేను చెప్పే మాటలను బట్టి తెలియదు. ఇప్పుడు నేను చెప్పాను అనుకోండి, యేసు ప్రభు కొరకు నా ప్రాణం ఇస్తానని చెప్పాను అనుకోండి, అది నిజము కాదు. నిజమా? ఎందుకు కాదు? చెప్పండి. ఎందుకు కాదంటే నువ్వు ప్రాణం ఇస్తానన్న నువ్వు ఒక రోజు దేవుని మందిరంలో ప్రార్థనకు రాలేదు. నువ్వేం ప్రాణం ఇస్తావు? అది నిజము అబద్ధానికి తేడా ఏంటంటే మాట కాదు, మాటతో కూడిన క్రియ. అందుకే పౌలు గారు అంటారు, ఏమంటారు తెలుసా? మీరు మాటతో కాదు క్రియలతో చేయుడి అన్నాడు. యాకోబు రాసిన పత్రికలో అదే అన్నాడు. ఎలా అంట? మాటలతో కాదంట, క్రియ. అప్పుడప్పుడు చాలా మంది చెప్తుంటారు, ఏం చెప్తుంటారు? దేవుడి కోసం నేను ఎన్నో వదిలిపెట్టాను. ఏమన్నా వదిలిపెట్టాము? మరి ఏం వదిలిపెట్టలేదు. ఇప్పుడు నీ విశ్వాసం దేని మీద? క్రీస్తుతో వాళ్ళు లేపబడ్డా లేదంటే నేను లేపబడ్డానయ్యా పైన వాటి మీద. నేను పైన వాటి మీద మనసు, పైన వాటి మీద నీ ఆలోచన ఉన్నదా? భూ సంబంధమైన వాటి మీద నీ ఆలోచన ఉన్నది. అందుకని ఇక్కడ అంటున్నాడు, ఏమన్నాడంటే పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణను బట్టి మీరు క్రీస్తు యేసునందు మీకు కలిగిన విశ్వాసం. ఏ విశ్వాసం అంటే మేము పరలోక రాజ్యం కొరకు కష్టపడితే రేపు పరలోకం మాకు వస్తుంది. అందుకే పౌలు కూడా ఒక మాట రాశారు. ఆయన మాటలతో చెప్పాడు, వీటి క్రియలతో కూడా నెరవేర్చాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం తొందరగా చూడండి. 3వ అధ్యాయం 7 నుంచి జాగ్రత్తగా చదువుతాం. అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెను వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటేని నిశ్చయముగా నా ప్రభు అయిన యేసు క్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తము నష్టముగా ఎంచుకొనుచున్నాను. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక క్రీస్తునందల విశ్వాసము వలనైన నీతిని, అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగపడు నిమిత్తము.
ఏ విధము చేత నేను మృతుల్లో నుండి నాకు పునరుత్థానము కలగవలనని ఆయన మరణ విషయంలో సమాన అనుభవం గలవాడనై ఆయన పునరుత్థాన బలం ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలుగాడుగుడు ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెట్టతో సమానముగా ఎంచుకొనుచున్నాను అన్నారు. ఇప్పుడు ఏనుకున్నదా పరలోకం మీద ఆశ? మనకున్నదా? మరి మనము ఇప్పుడు మనం కూడా అదే చెప్తున్నాం కదా, మనం కూడా అదే మాటలు మాట్లాడుతున్నాం కదా. ఇవన్నీ ఏమంటారు? ఇవేమంటారమ్మా? వద్దాలంతా ఏమి తెలుసు రాలేదు, పాత ఏం తెలుసుకో. మరి ఎందుకు ఈ పనికి మాలిన వాటి గురించి పొద్దుకోకు తప్పన? భూమి మీద ఉన్నాం కదయ్యా, ఉండాలి కదంటే పౌలేం బట్టలు కట్టుకోలేదా? కట్టుకోలేదమ్మా? పౌలేం అన్నం తినలేదా? పౌలేం బతకలేదా? పౌలికి ఏదన్నా పొదువు ఉందా? మరి ఆయనలాగా మనం కూడా బతకాలంటే ఆలోచన ఉండాలి కాదనట్లేదు. కాబట్టి అందుకంటే నేను ఇక్కడ మీరు యేసు క్రీస్తునందు మీకు ఒక విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసం ఏంటంటే నా ప్రభు ఉంటే నాకు ఏది అవసరం లేదనే విశ్వాసం ఉండాలి. ఇప్పుడు ప్రభు ఉంటే చాలా, లోకం ఉంటే చాలా? సమాధానం చెప్పండి. ప్రభు ఉంటే చాలా, లోకం ఉంటే చాలా? కాదు, లోకం. అది కూడా కాదు, అది కూడా కాదు. మళ్ళా మీరు అది చెప్పినా నేను ఒప్పుకోను. అది కాదు, ఇది కాదు. మరి ఏది కావాలి? ప్రభువుతో కూడిన లోకం. ప్రభువుతో కూడిన లోకం. ప్రభువు కావాలి, లోకం కావాలి. అవభవాలు పోవ కావాలన్నట్టుంది. ప్రభువు కావాలి, లోకము కావాలి. ఒప్పుకుంటారా? అట్లా చెప్పుంటే బాగుండు. ఆయన కుడి వైపున కొంతమంది ఉన్నారు, ఈ ఎడమ వైపున కొంతమంది ఉన్నారు. ఇద్దరు కలిసి లోపల పోమంటే బాగుండు. వేరు చేయాల్సిన అవసరం లేదు. నాకు అర్థం కాదు. వేరు చేశాడు కాబట్టి అక్కడ విలువ ఉండదు. వేరు చేయకపోతే విలువ ఉండదమ్మా. 500 రూపాయల కాగితాలు, 2000 రూపాయల కాగితాలు, 100 రూపాయల కాగితాలు ఉన్నాయి. ఇప్పుడు వాటిని ఏం చేస్తారు? బ్యాంకులు సపరేట్ చేస్తారు. అట్ట కాదని చేతికి అయితే ఇచ్చేస్తారా? ఇచ్చినప్పుడు 2000 రూపాయల నోట్లు వచ్చినాడేమో సంతోషపడతాడు, 100 రూపాయల నోట్లు వచ్చినాడేమో బాధపడతాడు. కాబట్టి ఎవరికి ఏదో వాళ్ళకి అడిగిస్తాడంతే. నువ్వు అకౌంట్ లో 10 లక్షలు దాచిపెట్టుకుంటావు, ఎవరో ఒకళ్ళ అకౌంట్ అని చెప్పేసి 20 లక్షలు ఇచ్చేస్తా. ఇప్పుడు ఎవరు బాధపడతారు? 20 లక్షలు ఇస్తే ఆ అకౌంట్ వచ్చి నా అకౌంట్ లో డబ్బులు ఏం చేసినాడు అడుగుతున్నాడు కదా. ఇప్పుడు అడిగినప్పుడు వెంటనే ఈ మనిషి ఊరి దగ్గరికి వెళ్తాడు. 10 లక్షలు 20 లక్షలు తీసుకున్నా పొద్దులేనోడా, నీకు 20 లక్షలు ఇస్తుంటే నాయి కాదని చెప్పొచ్చుగా. ఎందుకు తీసుకొని పోయావంటే నువ్వు ఇస్తే నేను వద్దానా అన్నట్టు. నువ్వు ఇచ్చావు కదా, నన్నేం చేయమంటావు అంటే నేనేదో మర్చిపోయి ఇచ్చాను అనుకో, నువ్వు ఎందుకు తీసుకున్నావు? దేవుడు ఇలానే చెప్తాడు, ఎవడి లెక్క వాడిదే. ఈ రోజు మీరందరూ చాలా మంది నేను సుఖాలు అనుభవించాను, సంతోషాలు అనుభవించాను, నేను లోకంలో పోగొట్టుకోలేదు, దేవుడిని పోగొట్టుకోలేదు, లోకంలో మనుషులను సంపాదించుకుంటాను, దేవుళ్ళలో మనుషులను సంపాదించుకుంటానంటే రేపు నీ లెక్క ఖచ్చితంగా తేలుస్తాడు ఆయన. ఎవరి లెక్క వాడు చూడాల్సిందే. అప్పుడప్పుడు మీరు ఒక 5,000 రూపాయలు రూపాయలు వడ్డీకి ఇచ్చారనుకోండి, ఒక 8 నెలలు 15 నెలలు 20 నెలలు అయిందనుకోండి, నోటు చూపించుకుంటారు లెక్క. ఎంతమంది దగ్గర చూపిస్తారమ్మా? ఫస్ట్ దగ్గర చూసేమంటారంటే అయ్యా నువ్వు చెప్పింది నమ్మకమే, నాకు నమ్మకం ఎన్నోసార్లు నీ కాడు చూపించిన కదా అంటాడు. మళ్ళా ఇంకొక దగ్గర వచ్చింటాడు. ఏ నమ్మకం అన్నా మళ్ళీ వాళ్ళ ఎందుకు చూపెట్టాం? ఏ నమ్మకం లేక వాళ్ళేమంటారు ఇది కరెక్ట్ అని అంటారు. వీళ్ళిద్దరేమన్నా తప్పు చేశారని ఇంకొక దగ్గర చూపెడతారు. ఎంతమంది చూపించినా కూడా ఎవరైనా మర్చిపోయి వాళ్ళల్లో ఒక 500 తక్కువ చెప్పింది అనుకోండి, వీడు కరెక్ట్ కాదు, ఎక్కువ చెప్పినాడు కరెక్ట్. మనం చేసిన తప్పులు మన మొక్కం మీద చెప్పినాడు కరెక్ట్ కాదు, మనం పొగిడినోడే కరెక్ట్. ఇప్పుడు అదే చెప్తున్నాడు ఇక్కడ, క్రీస్తు నందున్న మీ విశ్వాసము, పౌలుకి ఏ విశ్వాసం ఉందో మీకు ఎవరికైనా ఆ విశ్వాసం ఉందా? ఉందయ్యా అని అనుకోండి. పౌలు సమస్తమును నష్టపరుచుకున్నాడు, నువ్వేమి నష్టం చేసుకున్నావు దేవుడి కోసం? సమస్తము వ్యర్థపరిచాడు. నేను పౌలు పని చేశాడా లేదా చెప్పండి అమ్మా? చేశాడు. పౌలు పని చేయలేదా? ఏం పని చేశాడు ఆయన? దారాలు గుట్టే పని చేశాడు. మరి మనం పనులు చేస్తున్నాం. పౌలు పని పాటకుండా ఉన్నామంటే పౌలు ఏం పని చేయాలి? పౌలంతా పని చేసుకున్నాడు, సువార్త చేశాడు. దారాలు గుట్టి మరి జీవనం సాగిస్తూ సువార్త చేసుకున్నాడు. కాబట్టి బాగా గమనించండి, క్రీస్తు యేసునందు మీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చియు, అంటే విశ్వాసం ఏంటంటే
పరలోకం ఉంది, యేసు ప్రభు వారు అక్కడ తండ్రి కుడి పార్శ్వమున ఉన్నాడు అని విశ్వాసం. విశ్వాసం అంటే ఏంటంటమ్మా? ఇప్పుడు చూడండి 3:1 చదవండి మళ్ళా ఒకసారి. కొలస్సీ 3:1. విశ్వాసం అంటే ఏంటి అసలు? విశ్వాసం అక్కడ క్రీస్తు దేవుడి కుడి పార్శ్వమున ఉన్నాడు అని విశ్వాసం. నువ్వు నమ్ముతున్నావా? నమ్మితే దానికోసం ఆశపడాలి. నీకు అర్థం కావడానికి చెప్తాను. ఎవరైనా మీకు ఈ ప్రదేశంలోకి వెళ్ళినప్పుడు ఇగో ఇక్కడ ఒక 100 అడుగులు దిగితే 2 బంగారం పెద్దలు ఉన్నాయి అనుకోండి అని చెప్పింది అనుకోండి, నమ్మితే ఏం చేస్తావు? అదే నమ్మకపోతే అది నమ్మకం అంటే. 100 అడుగులు లోతు తవ్వుతున్నామంటే ఎందుకు తవ్వుతున్నామంటే ఇక్కడ ఉన్నదంట అని తవ్వుతున్నాం. అదే ఎంతమంది చెప్పినా తవ్వలేదనుకో నీకు నమ్మకం లేదని. కాబట్టి ఇప్పుడు యేసు ప్రభు వారి మీద నీకు నమ్మకం, యేసు ప్రభు వారు తండ్రి కుడి పార్శ్వమున ఉన్నాడని నమ్మామనుకోండి నీ క్రియలలో కనపడతాడు. ఇప్పుడు నువ్వు చేసే క్రియలు ఉంటాయి చూడండి. అక్క రాత్రి మీకు చెప్పింది 12 నుంచి 1 గంట దాకా మీకు 3 ఎత్తులు అవుతుంది రాత్రి చెప్పినాక. ఎందుకు వస్తుందని చెప్పినాను? చెప్పాలి. ఎందుకు వస్తుందని చెప్పినాను? గుర్తుంది కన్నా? ఎందుకు వస్తుందని చెప్పినాను? లోపల వాక్యం లేక లోపల ఏమవుతుంటే నిద్ర వచ్చి అది ఏంటిదో మీకు అర్థం కాదు. లోపలికి రాని వాక్యాన్ని రానిస్తే మళ్ళా మీరు రేపు ఆ లోకం మీద ఆశలు వదిలిపెట్టి అక్కడ ఇటు తిరుగుతురు. దాని భయం దానికి ఉంటున్నాము, దాని టెన్షన్ దానికి ఉండదా? 2 పార్టీలు ఉన్నాయి అనుకోండి, ఈ పార్టీలు ఎవరైనా అటు ఇటు తిరిగేవాడు అనుకోండి వాడి మీద 2 కళ్ళు పెట్టించుతాడు. ఎందుకంటే వాడు అడగకుండా అలా నీకు ఉద్యోగం ఇప్పిస్తానంటాడు. ఎందుకు? వీడు ఎప్పుడైనా చెప్పు చేత నేను కొద్దిగా గట్టిగా పట్టుకోవాలని. నిజంగా అట్నే ఉన్నాడు వాడు. ఇప్పుడిప్పుడే అపవాది దగ్గర కొంచెం పరిచయం అయింది మనకు. అపవాది పూర్తి పరిచయం కాదు, కొంచెం అప్పుడప్పుడు పోయి వస్తున్నాం. ఇలా పోగొట్టకుండా లాక్కోవాలని ఇన్ని ఆశలు చూపెడతాడు మనకు. మామూలు ఆశలు చూపెట్టాడు, దేంతో నేను కొనేస్తాడు మనం, దేంతో నేను కొంటాడు. అది కొంటమంటే చెప్పాను చాలాసార్లు మీకు. యేసు ప్రభు ఏమించి కొన్నాడు, మరి ఈడు ఏమించి కొంటాడు? ఏమించుకుంటాడమ్మా? అదే ఏమిస్తాడు? అన్ని ఆశ అన్ని అంటున్నాడు. ఏమిచ్చుకుంటాడు? డబ్బిచ్చుకుంటాడు, బంధుత్వం పెట్టుకుంటాడు, లోకంలో ఉన్నటువంటి ప్రేమలను ఇచ్చుకుంటాడు, సుఖం ఇచ్చుకుంటాడు. ఈ కొనటం అంటే రక్త సంబంధాలు ఎప్పుడప్పుడు అంటాడు, నువ్వు నా ఇంటికి రాకపోతే రేపు నేను రానంటాడు. అప్పుడు కొనుక్కుంటాడు అని. నువ్వు అంటావు ప్రార్థన అంటే ప్రార్థన ముఖ్యమా నేను ముఖ్యమా? ఇప్పుడు ఏది ముఖ్యం? ప్రార్థన రేపు వారం పోవచ్చులే, చాలా సింపుల్ గానే అంటాం కదా. రేపు వారం పోవచ్చులే, ఈ వారం పోదాం. ఆల్రెడీ నువ్వేమైనట్టు అమ్ముడు పోయినట్టే. అంతే, ఎవరైనా అమ్ముడు పోయినట్టే. దేనికి? వాడి వేసిన ఎత్తులకు అమ్ముడు పోయినట్టే. అందుకని ఇక్కడ ఏమన్నాడు? ఇలాలో క్రీస్తు మీద ఒక విశ్వాసం ఉందంట. ఈ విశ్వాసం ఎలా ఉందంటే చూడండి, విశ్వాసమును గూర్చి పరిశుద్ధులందరి మీద నీకున్న ప్రేమను గూర్చి. ఆమేన్. ఇది మంచి మాట, అండర్లైన్ చేసుకోండి, ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి. పరిశుద్ధులందరి మీద నీకేముండాలంట? ప్రేమ ఉన్నదా లేదా? ఇప్పుడు చెప్పాలి, ఉన్నదా లేదా? ప్రేమ ఉందంటారా? మీరు ఇప్పుడు అందరు ఈ మందిరంలో ఉన్నారు కదమ్మా, మీరు ప్రార్థన అయిపోయినప్పుడు ఏం చెప్తారు? బాబు ఇది నిజమైన ప్రేమ, ఒట్టండి ప్రేమ? నిజమా ఒట్టండిదా? ఒట్టండి ప్రేమే, నిజం కాదు. నిజం ప్రేమ ఏంది? ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నీ పనిని పక్కన పెట్టిపోవటం నిజమైన ప్రేమ. ఆమేన్. కష్టాల్లో ఉన్నప్పుడు నువ్వు సగం తిని సగం అలా పెట్టడం నిజమైన ప్రేమ. ప్రేమ ఎలా ఉండాలంట? క్రియలతో కూడినదై ఉండాలి ప్రేమ. మాటలతో ఎవరేం చెప్తారు? మీకే ఇబ్బంది ఉన్నా నేను ఉన్నానని చెప్పడం ఎవరేం చెప్తారు? ఉన్నానని చెప్పేది ఎవరైనా ఉంటున్నాను రేపక్క అనుకున్నాను. నీకు ఏదైనా కష్టపడి నేను ఉన్నా తెలియదు, ఇబ్బంది లేదు సిస్టర్ అన్నా అనుకోండి, మీరు ఏమనుకుంటే ఉన్నాడా ఎందుకు ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు లేకుండా. పరిశుద్ధులు అందరి మీద ఉండాలి ప్రేమ. మీ బంధువులు కూరుకన్నా బాగా లేకపోతే పొలంలో కలుపుంది నాలుగు. బంధువులు ముఖ్యమా పరిశుద్ధులు ముఖ్యమేనా? మాటలే. అందుకని క్రీస్తుతో కూడా ఏమైపోయామంటే మనము, అందుకే చనిపోయామనే మాట ఎందుకు చెప్పానంటే లోకం మీద ప్రేమ ఇది ఊరికి ఎంత ఉందో. ఇప్పుడు ఉదాహరణకు నా యొక్క
సహోదరి, నా సిస్టర్, నాకు అక్క మక్క ఉందనుకోండి, మక్క బాగలేదంటే ఆ పొలంలో అక్కడ నూకి ఇంట్లో ఉన్నటువంటి ఆ పని అన్నుకి పరుగుడు పోతున్నాడు. ఎందుకు వచ్చావంటే వాళ్ళ తమ్ముడు కాబట్టి వచ్చాడు. అంతేనా? లేకపోతే ఎందుకమంటారు? ఇప్పుడు నువ్వు పోయావనుకోండి, ఇప్పుడు దానికి అక్క బాగాలేదనుకోండి, నేను పరుగుడు పోయాను అనుకోండి, ఎవరన్నా చూసి ఊరమ్మ అంటే మా ఆత్మీయ అన్న, మా ఆత్మీయ సహోదరుడు. ఇక్కడ కూడా తమ్ముడే. ఇప్పుడు ఇదే సంబంధము, అది రక్త సంబంధము, ఇది ఆత్మ సంబంధము. ఎప్పుడెప్పుడు మనం అంటాం ఇబ్బంది ఏముంది అంటాం. ఇబ్బంది ఏముంది అనేది కాదు, మాట కాదు, క్రియ కావాలి. మాట ఎవరైనా మాట్లాడతాడు, ఇది క్రియలు అంటున్నారు. పరిశుద్ధులు అందరి మీద మీకేమన్నది అంటున్నాడు ఆయన? ప్రేమ. ఆ ప్రేమ నేను చూసినప్పుడు నాలో మీ అంత ప్రేమ లేదేమని బాధేస్తుంది అంటున్నాడు. ఎలాంటి ప్రేమ ఉందంటే పరిశుద్ధులు చూడండి అక్కడ, పరిశుద్ధులు అందరి మీద మీకున్న ప్రేమను గురించి, మీకు ఒక ప్రేమ ఉంది. ఎలాంటి ప్రేమ అంటే పరిశుద్ధులలో ఎవరికైనా ఇబ్బంది వస్తే మేమందరము తలావన చేసుకుని ఆదుకున్నామని చెప్తారు. పరిశుద్ధులలో ఎవరికైనా ఒక కష్టం వస్తే అందరము తలావగా చేయబడుచుకొని వాళ్ళ ముందుకు నడిపించాము. పాస్టర్కే వస్తే కాదమ్మా, పరిశుద్ధుల ఊరికి వచ్చినా చెయ్యాలి. పాస్టర్ కొద్దిగా ఇబ్బందులు ఉన్నారంటే అయ్యో పాస్టర్ బాగలేడే, అయ్యో పాస్టర్ బాగలేడే, పాస్టర్కి ఏమన్నా కొమ్ములు వచ్చినాయా? పాస్టర్ని ప్రేమించడం తప్పులేదు అన్నట్లా, గౌరవించండి, తప్పులేదు. విశ్వాసులను కూడా అదేగా చూడండి. మరి చూద్దాం, మన దైవజనుడికి బాగలేనప్పుడు మనందరం ఏం చేశాము? తలా ఒక చేసుకొని ఆదరించాలని మన ముందుకు నడిచాము. బాగలేనప్పుడు, ఏదైనా ఇబ్బంది అయినప్పుడు ఏం చేస్తాం? అందరం పోయి చూసి వద్దాం అనుకుంటే విశ్వాసం విషయంలో ఎందుకు ముందుకు రాలేము? బాగా ఆలోచించండి. పరిశుద్ధులందరి మీద ఒక్క తాటి మీద నువ్వు అందరూ కూడా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఒక్క తాటి మీద మనందరం కలిసి ముందుకు వచ్చామనుకోండి, ఇప్పుడు ఈ సహోదరి రేపు దేవుని పనిలో ముందుకు రావాలన్నప్పుడు నేను లేకపోతే నీకు దిక్కు లేదంటే నా దేవుని బిడ్డలు నాకున్నారని చెప్పుకుంటుంది కదా. మనందరం తలా ఒక చెయ్యి ఎప్పుడైనా ఇబ్బందులు ఇస్తే నా బిడ్డలు, నా దేవుని బిడ్డలు అంతకంటే నాకేం కావాలి? అదే ఇప్పుడు ఇలాంటి ఇబ్బందులు ఉన్నప్పుడు ఎవరు చెయ్యి లేదనుకోండి, అమ్మో ఏదైనా పోగొట్టుకుంటే ఉన్న ఉప్పు కూడా పోతుంది పైగా. అందుకనే లోకం మాట దేవుడి మాటకు వ్యత్యాసం ఏంటంటే, ఇప్పుడు అప్పుడప్పుడు చెప్తుంటాను, మా అమ్మాయి కూడా చెప్తుంటాను, రక్త సంబంధుల మీద ప్రేమ తప్పు కాదు, నేను ప్రేమించొద్దని చెప్పట్లా, వాళ్ళని మీరు ప్రేమించండి. ఆధ్యాత్మిక సంబంధుల మీద ఇంకా ఎక్కువ ప్రేమ చూపించాలని చెప్తాను. ఆధ్యాత్మికమైన సంబంధం ఇది శరీరం బట్టి వచ్చింది కాదు, ఆత్మీయంగా వచ్చింది. అందుకని మీరు చూడండి, బాగా గమనించి ఆలోచించండి. మీ పిల్లలు ఉన్నారు కదా, మీ పిల్లలకు 500 2000 ఇవ్వడానికి కూడా ఎన్నుకోవట్లా? మరి ఎవరైనా ఇబ్బందులు మీ సంఘంలో ఒకళ్ళు ఉన్నారంటే వాళ్ళకి ఎంత చేయాలంటారు? 100 సార్లు విసుగుతుంటారు. నీ పిల్లలకి ఇచ్చి నీ ₹1 కూడా నీ అకౌంట్ లోకి రావు, ఆపదలో ఉన్న వాళ్ళకి ఇచ్చిందే రేపు నీ అకౌంట్ లోకి వచ్చేది. ఎందుకమ్మా? వాళ్ళకి ఇస్తున్నాడు, నా బిడ్డలు కదా, నువ్వు ఇచ్చి పాడు చేసి అవుతున్నా, మరి వాళ్ళకి ఇస్తే అది ఉపయోగమైన ఉంటుంది. మరి అలాగనే వాళ్ళకి ఇయ్యొద్దంటే వాళ్ళకి ఇయ్యొద్దని చెప్పడా, కానీ ఇచ్చిన ప్రతిదీ వేస్టే. అప్పుడప్పుడు మీరు ఏం చేస్తారు? కొంతమందికి డబ్బులు ఇస్తారు, కొంతమందికి ఉదాహరణ నాకే ఇస్తారు అనుకుంటా. ఇచ్చినప్పుడు నాకు ఒక పేరు ఉంటుంది, వీడికి ఇస్తే ఇక రావు. ఇప్పుడు మీరేమంటారు? ఇదిగో అడిగితే ఒక 5000 అప్పించాను అంటే ఇచ్చినవా ఏంట్లో వేసినట్టే. అలాగనే మీ రక్త సంబంధాలకు ఇచ్చి కూడా ఏంట్లో వేసినట్టే. దేవుని ప్రేమ చేత దేవుని బిడ్డలు ఆదుకొని ముందుకెళ్ళినప్పుడు అది దేవుని యొక్క అర్థమవుతుందా? దేవుని యొక్క ఉద్దేశములు మనం ఆలోచించాలి. అందుకని పరిస్థితులు అందరి మీద, మళ్ళీ ఆ పరిస్థితులలో కొంతమంది మీద ఒక ప్రేమ, కొంతమంది మీద ఒక ప్రేమ ఉంటుంది మనకు. మళ్ళా అందరి మీద మీకు కలిగి ఉన్న ప్రేమను గురించి మేము విన్నాము. ఎవరు విన్నారంట? పౌలు గారు విన్నారంట. అవును, అంత ప్రేమతో ఉన్నారా? నా గురించి కూడా అంత తపన చెందుతున్నారా? నా గురించి కూడా అంత ప్రయాసపడుతున్నారా? నా కొరకు వాళ్ళందరూ కొంత చందాలు వేసుకొని అవి తీసుకొచ్చిన అవసరాలు తీరుస్తున్నారా? అయ్యో, ఇలాంటి గొప్ప వాళ్ళు నేను ఎప్పుడు చూడలేదే. ఇంత గొప్ప ఆధ్యాత్మికమైన స్థితి నేను ఎక్కడా కనుగొనలేదే. ఇంత గొప్ప ప్రేమ ఇళ్లలో కనపడుతుంది, దాన్ని నేను ఎప్పుడు చూడలేదు. ఎందుకంటే ప్రియ సహోదరులారా, బాగా గమనించి ఆలోచిద్దాం. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే,
బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి మన యొక్క జీవితాలలోనికి యేసు ప్రభు వారు నేర్పించింది ఏంటంటే, మొట్టమొదట పరలోకం ఉందని అందరికీ చెప్పాడు. అది నీది. ఎవరమ్మా? నీది. ఎప్పుడు నీది? పిలుపులో ఉన్న వాళ్ళు కొంతమందికి చెప్తున్నారు, ఒక మాట చెప్తున్నారు, చూడండి 4:3 అనుకుంటాను. ఒకసారి చదవండి. పిలుపులకు రాసిన పత్రిక 4:3. ఆ స్త్రీలు క్లెమెంతుతోను నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారి కనుక వారికి సహాయం చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేర్లు నీ పేరు ఎక్కడ రాయబడింది? ఆమేన్. నీ పేరు ఎక్కడ రాయబడింది? జీవ గ్రంథంలో రాయబడింది. రాయబడిన తర్వాత అది నీదే పక్కడదా? నీదే. ఇప్పుడు జీవ గ్రంథంలో రాయబడినటువంటి నీ పేరుని బట్టి నువ్వు బ్రతకాలి. పేరుని బట్టి బ్రతకడం అంటే కొన్ని కుటుంబాలు ఉంటాయి. అంటే మనకు అర్థం కావడానికి చెప్తాను. కొన్ని కుటుంబాలు ఉంటాయి. ఆ కుటుంబంలో కొంతమంది మనుషులు ఉంటారు. వాళ్ళ తల్లిదండ్రులు ఎలాంటి వాళ్ళు అంటే, వచ్చిన వాళ్ళకి లేదనుకుని పెడతారు. వాళ్ళ కడుపున కుమారులు కొడతారు. వీళ్ళల్లో ఒకడేమో వాళ్ళ తల్లిదండ్రులాగా వచ్చిన వాళ్ళకి లేదనుకుని ఏదైనా చేస్తాడు, ఒకడేమో వచ్చిన వాళ్ళ దగ్గర కూడా తీసుకుంటాడు. ఇప్పుడు ఈయన ఏమంటారు చెప్పండి? ఈ కుటుంబంలో చెడబుట్టాడు రా ఈడు అంటారు. ఎందుకు? మా పేరు ఈడు చెడగొడుతున్నాడు, మా పేరు చెడగొడుతున్నారు. ఇప్పుడు మనమల్ని కూడా ఏ కుటుంబంలో చేర్చుకున్నాడు? తన తండ్రి అయిన దేవుడి కుటుంబంలో. దేవుడి కుటుంబం ఇది మంది కాదు కుటుంబం, దేవుడి కుటుంబంలో. ఈ కుటుంబంలో మన పేరుంది. ఇప్పుడు ఈ కుటుంబంలో ఉన్న వాళ్ళకన్నీ ఒక పద్ధతులు ఉంటాయి తెలుసా? ఈ కుటుంబానికి ఒక విలువ ఉంది తెలుసా? ఏ కుటుంబం అంటున్నారంటే, బైబిల్ గ్రంథంలో రాయబడింది కుటుంబాన్ని కూడా. అక్కడ ఎఫ్ఎస్సీ పత్రికలో అక్కడ అనుకుంటాను మీకు అర్థం కావటానికి. ఫిబ్రవరి 3:2 చదువు. కాదు. ఇక్కడ ఏమంటే రాయబడింది నాకు దేవుని కుటుంబము అనేటువంటి మాట మనకు ఎఫెసీ పత్రికలో అక్కడ రాయబడింది. ఏం రాయబడింది అంటే, దేవుని కుటుంబం అంటే కుటుంబంలో మనందరం కూడా పాలి భాగస్తులు అనేటువంటి మాట ఉంటుంది. తర్వాత మీరు తర్వాత 3:14 ఏ తండ్రిని బట్టి అంటే ఎవరిని బట్టి మన కుటుంబముగా మార్చబడ్డాం? పరలోకములో ఉన్న తండ్రిని బట్టి మన కుటుంబము. అంటే ఇది ఒక కుటుంబం, శరీర సంబంధమైన కుటుంబం ఉన్నట్టుగా ఆత్మ సంబంధమైన కుటుంబం. ఈ కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి ఆ క్వాలిఫికేషన్సే ఉండాలి. ఆ క్వాలిఫికేషన్ లేనివాడు ఈ కుటుంబానికి చెందినవాడు కాదు. అందుకని ఏమంటున్నాడు? పరిశుద్ధులందరి మీద మీకు కలిగి ఉన్న ప్రేమను గురించి మేము విన్నాము. వాళ్ళెవరో తెలియదంట. వాళ్ళకు పౌలు గారికి వాళ్ళు తెలుసా? వాళ్ళ పౌలు గారు తెలుసమ్మా? 2:1 చదవండి. కొలస్సీ రాసిన పత్రిక. మీకు అర్థం కావడానికి చెప్తాను చూడండి. శరీర రీతిగా మీలో చాలా మంది నా ముఖమును అంటే నేను మీ దగ్గరికి రాలేదు, అయినా మీ దగ్గరికి నేను పంపించినటువంటి వాళ్ళని బట్టి మీరు నమ్మితిరి. ఇప్పుడు నేను మిమ్మల్ని చూసి మిమ్మల్ని గురించి వినిన తర్వాత నాకు అత్యానందం అవుతున్నది. నా ఆనందానికి అద్దులు లేకుండా పోతుంది. ఎందుకంటే పరలోక సంబంధమైన ఆశీర్వాదంలో మీరు ఉన్నారు. పరలోక సంబంధమైన ఆశీర్వాదం మీకు కావాలని, పరలోక సంబంధమైన వారసత్వంలో మీరు ఉన్నారు కనుక మీరు బ్రతికేది అదే పనిలో. బ్రతుకుతున్నారు. అందుకని ఇక్కడ ఏమన్నారు తెలుసా? చూడండి. క్రీస్తును పరిశుద్ధులు అందరి మీద మీకున్న ప్రేమను గురించి మేము విని ఎల్లప్పుడూ మీ నిమిత్తము ప్రార్థన చేయించు మన ప్రభువు యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. మీ యొద్దకు వచ్చిన సువార్త సత్యమును గూర్చిన బోధ వలన ఆ నిరీక్షణను గూర్చిన మీరు ఇంతకు ముందే మీకు తెలిసిందంతా. ఇప్పుడు ఈ సువార్తను మీరు ఏం చేయాలనుకుంటున్నారు?
ఈ సువార్త సర్వలోకములలో ఫలించుచు వ్యాపించుచున్నట్టుగా మీరు దేవుని కృపను గురించి విని సత్యముగా గ్రహించిన నాటి నుండి మీలో సహితం గ్రహించుచు వ్యాపించుచున్నది. ఏమంటుందంటే ఇది సర్వలోకములు ఈ సువార్తను ఏం చేస్తున్నారు అంటే వాళ్ళు వ్యాపింప చేస్తున్నారు. ఎలా వ్యాపింప చేస్తున్నారు? ఎలా సర్వలోకానికి పంపిస్తున్నాడు సువార్తను? ఇప్పుడు ఇలా లేఖ చదువుకున్నారు. చదువుకున్న తర్వాత ఈ లేఖను ఎవరికి పంపించాలి? వేరే వాళ్ళకి పంపించాలి. వాళ్ళకి ఆ లేఖ పంపించారు. అక్కడి నుంచి మళ్ళీ ఆ లేఖను వేరే వాళ్ళకి పంపించాలి. ఇప్పుడు ఈ లేఖను అక్కడి నుంచి ఇక్కడికి తీసుకుపోవాలంటే అవసరమైతే కొంతమంది వెళ్ళారు, లేకపోతే మేము రాలేదు, మా వంతు సహకారం మేము చెల్లిస్తున్నామని వాళ్ళకి కానుకలించారు. అదే పరిశుద్ధుల సహవాసంలో పాల్పంపులు అంటారు. మేము సువార్త పనులు మేము రాలేము అంటే ఏమన్నారు? క్లెమెంతతోను నా ఇతర సహకారులతోను ఆ స్త్రీలు సువార్త పనిలో మాతో కూడా సహకారులై ఉన్నారు. ఎవరు? స్త్రీలు. వాళ్ళ పేర్లు జీవగ్రంథంలో రాయబడ్డాయి. ఎందుకమ్మా నువ్వు సంపాదించిన దాంట్లో 10 రూపాయలు 10 పైసలు 20 పైసలు పక్కన పెడుతున్నావంటే నా పని కొరకు నేను ఇది ఇవ్వాలి. స్త్రీలు వాళ్ళ పని కొరకు. అప్పుడప్పుడు మీరు అట్లా వెళ్ళలేని ప్రదేశంలో కొంతమంది వెళ్తుంటారు, వెళ్ళే వాళ్ళకు మీరు సహకారం చేయాలి. అది మీ పని, అది నీ పని. ఎందుకంటే నీ పని నువ్వు చేయకపోతే నువ్వు దేవుని కుటుంబము కాదు. బాగా నీ పని నువ్వు చేయకపోతే నువ్వు ఎవరు కాదు? దేవుని కుటుంబం. ఎందుకు దేవుని కుటుంబం కాదంటున్నానంటే బాగా అర్థం చేసుకుని ఆలోచించండి. ఈ మధ్య కాలంలో విజయవాడలో వరదలు వచ్చాయి. బాగా అందరూ విజయవాడలో వచ్చాయి, వానలు వచ్చి ఇల్లు వాగులు మొత్తం మునిగి, ఇల్లు చిన్న చిన్న గుడిసెలు మొత్తం చాలా వరకు మునిగిపోయాయి. మునిగిపోయిన తర్వాత వాళ్ళకు తినటానికి లేదు, ఉండటానికి లేదు. కట్టుకున్న వస్త్రాలతోనే మిద్దెల మీద మేడల మీద వాళ్ళు పురావస్థమైనటువంటి వేరే ప్రదేశాలకు వెళ్ళి అక్కడ నివాసం చేస్తున్నారు. ఇప్పుడు మానవత్వం కలిగిన మనుషులు ఏం చేశారు చెప్పండి? వీళ్ళంతా అక్కడ వాడినందుకు వీళ్ళేమన్నారంటే మా తరపున మేము వాళ్ళకి ఇది ఇస్తున్నామని ఇచ్చారు. 100 ఇచ్చినట్టున్నాడు, 1000 ఇచ్చినట్టున్నాడు, 1,00,000 ఇచ్చినట్టున్నాడు, 1,00,00,000 ఇచ్చినట్టున్నాడు. వాళ్ళ తరపున సహాయం. ఎందుకంటే మేము నీతో కలిసి భారతదేశంలో నివసిస్తున్నాం కాబట్టి, మేము మీతో కలిసి ఆంధ్రప్రదేశ్లో నివసిస్తున్నాం కాబట్టి ఈ రోజు మీకు ఆపద వచ్చినప్పుడు మేము సహాయం చేస్తాము, రేపు మాకు ఆపద వచ్చినప్పుడు మీరు సహకారం చేస్తారు. చైనాలో వరదలు వచ్చి లక్షల కోట్లు నష్టం వచ్చిందంట. దుమ్ముదుమైపోయారు జనాలు మొత్తం, కారులు గుట్టలుగా. ఇప్పుడు మీరు ఎప్పుడైనా వాన వచ్చినప్పుడు ఆ చిన్న చిల్ల పొట్టు ఉండొచ్చు, ఆ పొట్టు నీళ్ళ మీద పారిపోయినట్టుగా చైనాలో కార్లు బండ్లు ఆ నీళ్ళ మీద పారిపోయినాయి. లక్షల వేల కోట్లు నష్టం వచ్చిందంట. ఇప్పుడు మనం ఎవరు మాదుకుంటాం? మన దేశం నుంచి కొంత సహాయం ఉంటుంది, వేరే దేశం నుంచి కొంత సహాయం, వేరే దేశం నుంచి కొంత సహాయం. ఇప్పుడు ఏం చేస్తారు? కొన్ని దేశాల నుంచి కొంతమంది మనుషులు పంపిస్తారు. ఇప్పుడు మన విజయవాడకి ఏం జరిగింది? NDRA బృందం అని కొంతమంది వచ్చారు, మన స్టేట్ నుంచి కొంతమంది పోయారు. ఇప్పుడు మనం ఎట్లా పాడేది కాబట్టి మనం సహాయం చేసాం, పోయే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఎంకరేజ్ చేశారు. ఎందుకంటే వాళ్ళు నశించిపోకూడదు, వాళ్ళ ఆకలితో చావకూడదు. వాళ్ళు నిజంగా మేము బతికేది భూమి మీదైనా, ఈ దేశంలో ఎంతో మందికి ఎన్నో ఉన్నాయే, మమ్మల్ని పట్టించుకునే దిక్కు లేరని వాళ్ళు ఏడవకూడదు. అందుకని ఒక్కొక్కరు వాళ్ళ వంతు సహాయం చేశారు. అక్క జాగ్రత్తగా కొంత సమయం ఒక్కొక్కరు వాళ్ళ వంతు సహకారం పంపించారు. ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళు నశించకూడదని. ఇప్పుడు కూడా ఒక భూమి మీద వీళ్ళు ఏం చేస్తున్నారంటే దేవుడు ఇక్కడ పౌలు గారు అంటున్నాడు, చాలా మంది సువార్త లేక కనుమరుగైపోతున్నారు, పాతాళానికి చేరువైపోతున్నారు. వాళ్ళకు మీరు వెళ్ళి సువార్త ప్రకటించే బాధ్యత మీ మీద పెట్టాను. ఏ బాధ్యత పెట్టాడమ్మా? సువార్త ప్రకటించే బాధ్యత నీ మీద పెట్టారు. నువ్వు దాని కొరకు ఎంత ప్రయాస పడుతున్నావు? ఈరోజు ఎంత ప్రయాసపడుతున్నావు? నువ్వు ఎంత ప్రయాసపడుతున్నావు? కొంచెమైనా ప్రయాసపడుతున్నావు? నువ్వు అనొచ్చు, నేను ప్రయాస పడట్లేదంటే
నీ వంతు చేయగలిగింది ఏదైనా బాగుంటుంది అది చెయ్యి. ఆ పని కొలసిలో ఉన్న వాళ్ళు చేశారు. నేను విని వాళ్ళ నిమిత్తం రోజుకు 3 సార్లు ప్రార్థన చేస్తున్నాను, వారానికి 21 సార్లు ప్రార్థన చేస్తున్నాను, నెలకు 30 సార్లు ప్రార్థన చేస్తున్నాను వాళ్ళ కోసమే. నీ వంతు సహకారం, నీ వంతు పరిచర్యలో నీ పాడి భాగం, నీ యొక్క ధనం. ఎందుకంటే ఈ కుటుంబంలోనికి ఎంతో మంది రావాలి. ఇది నీ కుటుంబం. ఒక తండ్రి ఒక తల్లి ఉన్నారనుకోండి, ఆ కుటుంబం విస్తరించాలనుకుంటారా? అంతటితోనే ఉండాలనుకుంటారమ్మా? విస్తరించాలనుకుని ఏం చేస్తారు? పిల్లలు కావాలంటారు. వాళ్ళ పిల్లలు పుట్టిన తర్వాత మళ్ళా వాళ్ళ పిల్లలకు పెళ్లిళ్ళు చేసిన తర్వాత వాళ్ళకు కూడా పిల్లలు కావాలంటారు. చివరిలో ఏమంటారంటే నా వంశం ఎంత పెద్దదో చూడని చెప్తారు. విస్తరించాలి. ఇప్పుడు దేవుని కుటుంబం కూడా విస్తరించడానికి ఆయన పనిలోకి వచ్చిన మనమని ఆయన ఏం చేస్తున్నారంటే, మీరు వెళ్ళి మీ పని మీరు చేయమన్నారు. ఇప్పుడు నీ పేరు జీవ గ్రంథంలో రాస్తే నీ వంతు సహకారం దేవుని పనిలో ఉంటుంది. నీ పేరు రాయకపోతే నేను ఈ ముందున 100 సంవత్సరాలు ఈ దేవుని సేవకుడు ఎన్ని చోట్ల చెప్పినా మీరు ముందుకు రాలేరు. నీ పేరు రాస్తేనంత రాయనంతరా. అప్పుడప్పుడు మీకు తెలుసు తెలియదు, ఇప్పుడైతే అంతగా జరగట్లేదు కాబట్టి. ఇంతకుముందు అయితే బడికి పోయినప్పుడు ఏం జరిగాయంటే 3 కేజీలు బియ్యం ఇస్తారు. నెలకు 3 కేజీలు బియ్యం ఇచ్చారు. నేను చదువుకున్నప్పుడు 3-5 కేజీలు బియ్యం ఇచ్చారు. అప్పుడు మీరు అందరూ ఏం చేశారు? మా అబ్బాయి పేరు రాయి, మా అబ్బాయి పేరు రాయి, మా అబ్బాయి పేరు రాయి అంటారు. ఇప్పుడు కూడా అదే ప్రయాసపడుతున్నారు. అమ్మ ఒడి కోసం మా అబ్బాయి పేరు రాయి, మా అబ్బాయి పేరు రాయి. ఆయన ఏమంటాడు? అయ్యా 5 సంవత్సరాలు నిండకుండా రాయటానికి లేదు. ఇప్పుడు వాళ్ళకి ఎంత తొందర ఉంటుంది? తొందరగా 5 సంవత్సరాలు వస్తే పేరు రాస్తే బాగుంటుంది. అంటే నీకు ఆ యొక్క ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి ఆ యొక్క ఏదైనా ఆ యొక్క ఫలితం కానీ వచ్చేటువంటి రవాణా సరుకులు కానీ ఏదైనా నీకు రావాలంటే నీ పేరు బల్లో, నీ పిల్లల బల్లో చేరితేనే నీకు ఆ యొక్క 15,000, 10,000, 5,000 నీకు ముట్టుతారు. అదే బల్లే చేరకపోతే. ఇప్పుడు బల్లో చేరారు కదా నీ పిల్లలు. చేరినప్పుడు అప్పుడప్పుడు బల్లో ఏం చేయాలి? నీ పిల్లల తరపున నువ్వు కొంచెం పని చేయాలి. ఏం పని చేస్తారు? ఏం పని చేస్తారమ్మా బల్లో మీ పిల్లల తరపున? మీరు వాళ్ళు ఇచ్చేది 10,000, 15,000. మరి మీరు చేసే పని ఏంటంటే చెప్పండి. ఇప్పుడు ఏం చేయరమ్మా? ఇప్పుడు చెప్పండి, ఏం చేయరా? ఏం చేయరక్క? అందరు పిల్లలు బడికి పంపించారు కదా, ఏం చేస్తారు మీ తరపున మీరు? ఆ పిల్లలు మంచిగా పోవాలని యూనిఫామ్ కుట్టించారు. బడిలో ఇచ్చిన పుట్టుబడి మీది. వాళ్ళు మంచిగా ఉండాలని పెన్నులు కొనిచ్చారు, పుస్తకాలు కొనిచ్చారు, రావడానికి పోవటానికి వాళ్ళకి ఖర్చులకు డబ్బులు ఇచ్చారు. ఎందుకయ్యా గవర్నమెంట్ ఎత్తుంది కదా మీరు పోయి రామంటే కుదురుద్దా? అంటే నీ పిల్లలు పోవటం నీకు చూసిన 5,000 రూపాయలు చూస్తున్నావు, నీకు ఎంత ఖర్చు ఉండదు? ఇప్పుడు ఆ లావాదేవీ నీకు రావాలంటే నువ్వు దాని కొరకు తగిన ప్రతిఫలం చేయాలి. అదే విధంగా జీవ గ్రంథంలో నీ పేరు రాస్తే ఆ పేరు దేవుడి సముఖంలోకి వెళితే ఆ పేరు రాయబడినలకు దేవుడి దగ్గర నుంచి ఏమవుతాయి? ఆమేన్. ఏమవుతాయి? ఆశీర్వాదాలు. వారికి ఎంత ఆశీర్వాదాలు. మనం అప్పుడప్పుడు ఏమంటాం తెలుసా? నువ్వేమెత్తుతావో నువ్వేమెత్తకుండా కంది కొయ్యాలంటే అట్లా చెప్పండి. ఇప్పుడు కొయ్యారు శుభ్రంగా, అందరూ దిక్కు తిన్నారు. తిన్న తర్వాత గుర్రు తోలారు, తర్వాత విత్తనాలు ఎత్తారు, తర్వాత పంట పండుతున్నప్పుడు కలుపు తీశారు, మందు కొట్టారు. పంట పండిన తర్వాత కొడవలు పెట్టుకొని పోసుకొని తర్వాత 20 బత్తాలు 30 బత్తాలు తెచ్చి ఇంట్లో వేసుకున్నారు. నువ్వు కూడా అన్ని రోజులు ఇంట్లో కూర్చొని ఏ రూపాయి ఖర్చు పెట్టకుండా నువ్వు పోయి పోతే ఏమవుతుందాడా? ఇప్పుడు అదే విధంగా దేవుని పని కూడా అట్లే ఉంది. దేవుని పని పోయేది అత్యాస లేదు. ఇక్కడ కూడా మన తరపున మనం కొంచెం దేవుని పనిలో పాలి భాగస్థులు కావాలి. అవగలుగుతున్నావు? నీకు ఆ దేవుని కావాలని ఆలోచన ఉందా? నీకు ఆశీర్వాదం కావాలని ఆలోచన ఉందా? అప్పుడు అందుకే పాత నిబంధన కాలంలో ఏం పెట్టారంటే దీనికి 10వ భాగం అని చెప్పారు. పాత నిబంధన కాలం. కొత్త నిబంధన కాలం వచ్చిన తర్వాత నేను ఎప్పుడు 10వ భాగం గురించి మాట్లాడాను. ఎందుకంటే ఇక్కడ పరిశుద్ధుల అక్కరల విషయంలో ప్రేమనే మాట వచ్చింది కాబట్టి చెప్పాలన్నాను. కానీ 10వ భాగం చెప్పాలా? ఆపదలో ఉన్న వాళ్ళకు మీ వంతుగా, మీ సంఘం వంతుగా సువార్త లేకపోతే వాళ్ళ కష్టాల్లో మీరు కొద్దిగా ముందుండి చేయాలి. అప్పుడు పాట పాడతారు, వెళ్ళలేకపోతే వెళ్ళే వాళ్ళను పంపాలి.
మంచిగా ఉంది కదా ఒక పాట. వెళ్ళలేకపోతే వెళ్ళే వాళ్ళని పాపం అంటే ఏంది? అంతేనా? లేకపోతే జాగ్రత్తగా పాటలు చెప్పరా? నువ్వు వెళ్ళలేవు, నీ వంతుగా నువ్వు ముందు ఉండి పంపించాలి. ఇదిగయ్యా ఈ వారంలో ఈ ప్రదేశానికి సువార్తకాలండి. మాకని కాదు, మీకు ఎక్కడ ధరించిన ఏ ప్రాంతంలో ఉన్నా ఇదిగా ఈ ప్రాంతానికి సువార్తకాలండి, దాని తరపున నా వంతుని అని మీరు చేసినప్పుడు ఈ పరిశుద్ధుల అక్కరలో మీరు చూసిన ఈ ప్రేమ ఎవరు చూస్తాడంట? అమ్మే, ఎవరు చూస్తాడు? దేవుడు చూస్తాడు. ఎలా ఉంటుందంటే ఆకలి అయినా బట్టే ఏం చేయాలంటుంది అక్క? అన్నం తినాలనిపిస్తుంది. అంతేనా కాదా? అన్నం తినాలనిపించినప్పుడు అన్నం తినేటప్పుడు లెక్కలు చూస్తామా? నిజంగా చెప్పండి, చూస్తామా చూడమా? చూస్తారక్క? ఎందుకు చూడరు? ఆకలి కాదు. తినకపోతే నేనే చస్తాను, 100 రూపాయలు పెట్టి తింటే ఏం కాదు కదా. అదే తప్పన దేవుడి మీద ఉన్నప్పుడు నువ్వు లెక్క చూడవు. ఇప్పుడు తప్పన లేదు కాబట్టి లెక్క చూస్తున్నాను నేనే. నన్ను బైబిల్ ఏదైనా మనం తప్పనే లేదు, ఆకలి లేదు. ఆకలి ఉంటే లెక్క చూడదు, ఆకలి లేదు కాబట్టి లెక్క చూస్తున్నాను. ఏమంటారు తెలుసు, చాలాసార్లు మీరు అప్పుడప్పుడు కూడా ఏదైనా ఒక విషయంలో మీ ప్రదేశంలో సువార్త అందించాలన్న వాళ్ళకి ఖర్చు ఎంత అవుతుందని ఆలోచిస్తారు. పెళ్లి చేయాల్సినప్పుడు ఖర్చు ఎంత అవుతుందని ఆలోచిస్తారా? ఎందుకు ఆలోచిస్తారమ్మా? ఎందుకు చెప్పండి మీరు? చెయ్యాలంటే అట్లే చేసుకోదక్క. ఒక పసుపు కొమ్మ ఎంత? రూపాయలు 2 ఇస్తారు. ఇప్పుడైతే రూపాయలు 10 రూపాయలు 2 ఇస్తారు. ఒక పసుపు కొమ్ము అంత మూల నొలక తాడు తీసుకొచ్చి అయితే పోవాలి. దారం కూడా కొనాల్సిన పని, ఆ నొలక తాడు తీసుకొచ్చి, లేకపోతే ఇప్పుడు పసుపు మొక్క తీసుకొచ్చి ఆడది కొట్టే కదా ఒక పసులు, ఆ తాడు తీసుకొచ్చి దాన్ని కట్టేసి పెళ్ళి అయిందని చెప్పేసి ఎట్లా మరి? అంతెందుకు తంగాగా చేయడం? ఎంతమందికి భోజనాలు పెట్టాలి, 2 గంటలు చికెన్ తేవాలి, బిర్యానీ చేయాలి, ఆళ్ళని పిలవాలి, ఏళ్ళని పిలవాలి, ఎంత అంగాలు ఎందుకు? అంటే ఎక్కడైతే పేరు మరి అక్కడికి ఆడొద్ద పేరు. ప్రతిదీ ఘనముగా చేయాలి దేవుడి పనిలో. చూడండి, కావాలని ఎందుకు చెప్తున్నానంటే మీరు ప్రతిరోజు అంటే నేనున్నాను అనుకోండి, నాకు ప్రతిరోజు నా శరీరాన్ని ఖర్చు పెట్టుకున్నంత నా ఆత్మ విషయంలో ఖర్చు పెట్టను. ఉదయాన్నే లేచినామంటే పాసి మొక్కను చీదాగా ఇంతకుముందు ఎప్పుడు తాగిరమ్మా? ఇప్పుడు కొత్త ట్రైన్ అలవాట్లు వచ్చి పాసి మొక్క నా పాసి కొట్టుకోకుండా టీ మొత్తం దాకా బిస్కెట్ తిని తర్వాత బ్రషెస్ రుద్దుతారు. ఎందుకో అవసరమా? ఇది సైంటిస్టులు కూడా చెప్తున్నారు, మీకు అర్థం కాల. డాక్టర్స్ కూడా చెప్తారు, మీలో ఉన్నటువంటి గలీజ్ మొత్తం లోపల పోయి లేని కొన్ని జబ్బులు వస్తున్నాయి. యాడ్ నుంచి నేర్చుకొని ఎప్పటి నుంచి వచ్చి కొత్త అలవాట్లు? ఉదయాన్నే లేచినామంటే, ఎక్కువ జాము లేచినామంటే ఎర్లీ మార్నింగ్ బ్రష్ చేసి తర్వాత నువ్వు ఏదైనా తినాలి. ఇంతకుముందు మీరు ఎప్పుడైనా అటు ఎండాకు కొండకు పోతుంది, ఇప్పుడు ఎవరు బాగోట్లేదు, అంత హై లెవెల్ వచ్చింది కాబట్టి ఆ రేగు పండు ఉన్న ఆకలితో ఉంటాం కానీ తినము. ఎందుకంటే ముఖం కడుక్కోవాలి, లేకపోతే అక్కడే కడుక్కొని అక్కడ ఏదో ఒక నీళ్ళతో ముఖం కడిగేసి తినేస్తాం. కానీ ఇప్పుడు ఇంటికాడ ఓర కూర్చుంటారు, ఆ 7 నీళ్ళు తెచ్చుకుంటారు, నోట్లో పోసుకుంటారు, బిస్కెట్ తింటారు. అన్ని జబ్బులు వస్తున్నాయి తెలుసా మీ పిల్లలకి? మీరైతే అరిగించుకుంటారు, మీ పిల్లలకి లోపల పేలకపోతున్నాయి తెలుసా? అడిగిపోతే కడుపు క్లీన్ చేయాలంటారు. దేన్ని క్లీన్ చేయాలి? ఎప్పుడైనా మీ యొక్క ఇంట్లో అది మామూలుగా సెప్టిక్ ట్యాంక్ అంటే వేస్టేజ్ పైపులో కూడా పోతుంటది. పైపులో కూడా పోతున్నప్పుడు కొన్ని రోజుల తర్వాత ఆ పైప్ ఏమవుద్దమ్మా? ఎందుకు? ఆ చెత్త అంతా ఆ పైపు అటు ఇటు ఖర్చపోయి పోవడం. అప్పుడు ఏం చేయాలి? నువ్వు ఎనపరాడు పెట్టి అట్టా ఇట్లా నెడుతుంది అంతా పోది. అలాగే అప్పుడప్పుడు మనలోనికి ఏం పెడతాడు? డాక్టర్ దగ్గర పోతే క్లీన్ చేయాలమ్మా కడుపు అంటాడు. దేనికి? చెత్త మొత్తం పేలకపోతే అలా కడుపులో. మీరు ఏదో స్టైల్గా తాగుతున్నారని తాగుతున్నారు, తప్పది. ఎర్లీ మార్నింగ్ ఏ టైంలో లేసిన ఆ టైంలో బ్రష్ చేసుకున్న తర్వాత టీ కానీ ఏదైనా తాగదు, తప్పదు. ఎందుకంటే అంతకాడికి మమ్మల్ని కాడు ఎందుకు? అంతకాడికి ఎందుకు మమ్మల్ని కాడు? అన్నం తినచ్చుకో, ఏమన్నా ఉదయం చేసి అన్నం తినండి ఏముంది అంటే అదేమి కాదా? మరి మీకు అర్థం కాలేదు. మీరు అనుకుంటారు చాలా మంది ఇక్కడ, నేను చెప్తున్నాను నాకంటే మీరు ఎక్కువ చదివిన వాళ్ళు ఒక్కరు లేరు, నేను అదే చెప్తాను. మీకు అర్థం కాలేదు. మీకేం అర్థం కాలేదంటే అందరిని పులిని చూసి నక్వాద పెట్టుకున్నట్టే. ఏమి లేదు, పులిని చూసి నక్వాద పెట్టుకుంది. వాళ్ళు ఏదో అవుతారు, మేము తాగండి. ఏం తాగుతారు?
వాళ్ళు ఎన్ని సంవత్సరాలు బతుకుతున్నారమ్మా టౌన్లో? వాళ్ళు బయటకు ఇప్పుడు పని చేస్తారా? మీరు మనలాగా ఎండలో నిలబడగలరు వాళ్ళు ఏమన్నా? మరి మీరు ఎందుకు అంత ఎండలో చేస్తున్నారు ఈ రోజులలో? గట్టి శక్తి సామర్థ్యం ఉంది వాళ్ళ దగ్గర, ఏమీ లేదు, గట్టి నీరే. 2 రోజులు ఎండలో నిలబడితే లోపల ఏమైపోద్ది? ఒగుడాకుంటారుగా, ఒగుడాకు పన్నెండు పడిపోవటం వల్ల ఏమన్నా? నీకు దండం పెడతా, నాకు ఈ పని వద్దే అమ్ముతా. ఇప్పుడు తిని అర్థం కాక అది అలగటానికి వాటర్ మీద పరుగులు చేస్తున్నారు పొద్దున సార్. నిజమే, ఫ్రాంక్. అది డాక్టర్ దగ్గర ఏం చదువుతారు తెలుసా? ఏం చెప్పారు మీకు? పరుగులు తీయమన్నారు. నేనేం చెప్పిన, రోజు పొద్దున్నే సాయంత్రం పోయి ఆ పొలంలో పని చేయబోయేం కదా, చెయ్యరు. డాక్టర్ చెప్తే పరుగులు తీస్తారు. ముందే చెప్తున్నానంటే మీకు అర్థమవుతుంది చెప్తున్నాను. నీ శరీరాన్ని ఖర్చు పెట్టుకున్నావు, మళ్ళా దానికోసం నష్టం వస్తుంది. కానీ ఆత్మ ఖర్చు పెడితే ₹1 కూడా నష్టం. నీ వంతు ఆత్మ కొరకు నువ్వేమన్నా ప్రయాసపడ్డావా? ఇప్పుడు నాకేమన్నా పరలోకం రాదేనా, నేనేమన్నా అవసరం లేదా? ఎంత ఖర్చు పెట్టుకొని చేయాల్సిన పని ఏమన్నా? ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు మాకేమి? మీరు అనుకోవచ్చు, మీరు పాస్టర్ కదండి, పాస్టర్కి ఏమన్నా 6 కొమ్ములు 7 కాళ్ళు 8 చేతులు ఉన్నాయి. మీకు ఆకలి అంటే మాకు ఆకలి అవుతుంది తెలుసా? మీరు వస్త్రాలు కట్టుకోవాలనుకుంటే మాకు వస్త్రాలు కట్టుకుంటుంది. మీకు ఇలా పొలం వేసుకొని మీకు లక్షలు వచ్చినప్పుడు మాకు రావాలనిపిస్తుంది. కానీ ఎందుకు వీటన్నిటిని చంపుకున్నామంటే భూమి మీద ఉన్న మన అవయవములను మనం ఏం చేసుకున్నాం? చంపేసుకున్నాం. అందుకే కోరికలు. చాలాసార్లు కొంతమంది అంటారు, ఇదిగో చూడు నేను ఇది తీసుకున్నాను అది అంటారు. అసలు ఆశ్చర్యం ఏమి తట్టలేదు, ఏమీ లేదు. అందుకని నేనేమంటున్నారు తెలుసా? సంఘ పరిచర్యలు. అమ్మా మీరు కూర్చొని మాట్లాడడానికి ఇల్లు లేవా? మీకు కూర్చొని మాట్లాడే ఇల్లు లేవా? గుంపులు కూర్చొని భలే మాట్లాడుకుంటారు. నాకు అర్థంగా నేనేం పని పాటలేక చదువుతున్నాడా? మీరు వాక్యం వింటే కదా మీకు కొద్దిగా నా ఆశ లోపల వచ్చేది. ఈ వాక్యం విను కాబట్టి బయటకు కూడా ఏం చేస్తారు తెలుసా? మీ నోటిలో నుంచి బంగారం తోటలు వస్తాయి బయటికి. మరి ఇప్పుడు దాకా ప్రార్థన పోతే ఏం చెప్తారా? బూతి మాట్లాడుతుంటే మాట్లాడితే తప్పే ముందే. ఎప్పుడైనా వాక్యం వింటే కదా మాట్లాడుకుంటాం. ఈరోజు వాక్యం వింటే కదా ఇది తప్పు ఇది మంచి చెడు అని తెలిసేది. ఎప్పుడైనా వాక్యం వింటే కదా. అందుకని మీకు జాగ్రత్తగా చెప్తున్నాను, మీరు ఈజీగా అబద్ధం ఆడుతున్నారంటే మీరు హృదయాలు మారలా. మీరు ఈజీగా బూతి మాటలు మాట్లాడుతున్నారంటే మీరు దేవుని వైపు మళ్ళా, మీరు దేవుడి వైపు మళ్ళినట్టయితే కొన్ని అలవాట్లు మానుకుంటారు. దేవుడి వైపు మళ్ళితే, దేవుడి వైపు మళ్ళకపోతే ఏమో తెలుసా అమ్మా? కొత్త వేషాలు వస్తాయి కదా. కొత్త వేషాలు వచ్చి నీకు వచ్చాయి. కొత్త వేషాలు, భయం అనేది ఉండదు. ఇంకా ఏం జరిగా కొత్త వేషాలు వచ్చినాయిగా, వస్తాయి. భయం ఉండదా? ఉండదు. ఏమనిపోతుంది? నేను దేవుడి మందిరానికి పోయేటప్పుడు దెయ్యంలాగా పోవాలా, దేవుడి బిడ్డలాగా పోవాలని ఆలోచన ఉంటుంది మందిరానికి. ఇప్పుడు రాలేదు, ఎందుకంటే లోకంలో కలిసిపోయినాడు కదా. లోకంలో కలిసిపోయాడు కదా. నేను చెప్తున్నాను, ఎవరికైనా చెప్తున్నానంటే నువ్వు దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్త. నీ మందిరంలోనికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్త. ప్రవర్తన జాగ్రత్త ఉండాలి. ప్రవర్తన మనము ఈ యొక్క కాళ్ళకు వేసుకునేటువంటి చెప్పుల కాడ నుంచి వేసుకునే జుట్టు దాకా కరెక్ట్ గా ఉండాలి. అది దేవుడిని మనం చూసి నీ ఆశలు తీర్చుకోవడానికి ఇక్కడ కాదు. లోకం చాలా మంది వెళ్ళిపో, లోకం ఆ దాంట్లో మళ్ళీ వేసి దాని నుంచి బయటకు రావడం చాలా కష్టం. చెప్తాను చాలా నమ్ముతున్నాను. లోకంలోకి వెళ్ళటం చాలా ఈజీ. ఎంత ఈజీ చెప్పమంటారమ్మా? ఎప్పుడైనా మీరు బావిలు చూసారు కదక్క, పాతకాలంలో బావిలు ఉంటాయి కదా. ఆ బావిలు కొన్ని బావిలు నరవ దగ్గర ఏముంటుందంటే నీళ్లు బారి ఏం పట్టుద్ది? పాసి పట్టుద్ది. దప్పికేసిందని పోయి ఆడ కాలు పెడతాం, పట్టుకుని బయలు పడతాం. లోకంలో పోవటం అంత ఈజీ. ఇప్పుడు బావిలో నుంచి బయటకు రావటం అంత కష్టం. చెప్తా, ఆ నరవ పట్టుకుంటే జారిపోతాడు, ఆ నరవ పట్టుకుంటే జారిపోతాడు, ఆ నరవ పట్టుకుంటే జారిపోతాడు. ఎంత కావాలి? నా పిలుస్తా ఊరొక్కల్ని అమ్మని ప్యాకేస్తాం. రమ్మంటే నాకు రావాలనింది, లోపల పడ్డలకు రావాలన్నదా లేదా? రావాలనింది. కానీ పట్టుకోవాలంటే ఏముంది? అది పాస్తో జారిపోతుంది. ఇప్పుడు గట్టి పుట్టుకోవాలంటే ఎంత కష్టం. లోకము కూడా పడిపోయేటప్పుడు అంత ఈజీగా పడిపోతాం. పైకి రావాలన్న ప్రతిసారి లాగేస్తాం పరుగులో. తెలుసా? బాబు మా అమ్మాయి ఎప్పుడెప్పుడు అనుకుంటుంది, ప్రార్థన చేసుకుందాం అనుకునే లోపు లాగేస్తారు కదా. కట్టెక్కన వచ్చి ఏం చేస్తున్నాడు పిలుస్తారు. కట్టెక్కన అనిపోతుంది, ఈ టైంలో ఏం ప్రార్థన చేద్దాంలే. టీవీ కార్డు వేస్ట్ అవుతుంది, టీవీ చూస్తారు. ఏపీస్ కార్డు ఎందుకు వేస్ట్ అవుతుంది, చూడటం ఎందుకు నాకు అర్థం కాదు. టీవీ కార్డు వేస్ట్ అవుతుంట, నెలకు ₹250 ఓరకు కడుతున్నానులే, చూసి ఖర్చు పెడతాం. అంత మంచి ప్రేమ మనకు లేదు. ఈ ఆలోచన మనలో ఉంటాయి కదమ్మా, చాలా మంది ఉంటారు.
నిజాలు ఎన్నే ఉంటాయి. కాబట్టి అందుకే చెప్తున్నాను, మీరు పరిశుద్ధుల కొరకు మీ ప్రయాస. పౌలు గారు కొలసీలో ఉన్న వాళ్ళు పరిశుద్ధుల కొరకు ప్రయాస పడటం చూసాడంట. అయ్యో వీళ్ళ కొరకు ప్రయాస పడుతున్నారే, వీళ్ళ బహుమానం ఎక్కడికి పోదు, వాళ్ళ బహుమానం ఎక్కడికి పోదు. అందుకని చూడండి ఇక్కడ చూడండి 5వ వచనం. మీ యొద్దకు వచ్చిన సువార్త సత్యమును గూర్చిన బోధ వలన ఆ నిరీక్షణను గురించి మీరు ఎంతకు ముందు వింటిరి. ఈ సువార్త సర్వలోకములలో ఫలించుచు. ఎక్కడ ఫలించుచున్నదంట? సర్వలోకములు. ఎట్ట పోయింది? వరకనే పోయింది, గాలి ద్వారా పోతే పంపించారు ఆ రోజులలో. ఈ రోజులలో అయితే గాలి ద్వారా వస్తుంది తెలుసా. అక్కడెక్కడ ఇక్కడ యూట్యూబ్ లో చెప్తున్నాను, ఎక్కడికో పోతే అందరూ కలిపి గాలి ద్వారా వేస్తారు. అప్పుడు సెల్ ఫోన్లు ఉన్నాయి, రేడియోలు ఉన్నాయి. ఏమి పోవాలంటే ఆ చర్మపు కాగితాల మీద రాయాలి. ఆ యొక్క చర్మపు చుట్టలు ఈ మనిషి ఎక్కడి నుంచి ఒక దగ్గర తీసుకెళ్ళాలంటే ఈ రోజులలో ఆ రోజులలో బైకులు ఆటోలు ఏమైనా ఉన్నాయా? కొంచెం దూరం గుర్రాల మీద పోవాలి, ఒంటెల మీద పోవాలి, ఓడల మీద పోవాలి. ఏది లేకపోతే నెత్తిని పెట్టుకొని కాళ్ళ నడకతో పోవాలి. ప్రార్థనకు రాత్రి పోత రాలేదు. ఎందుకంటే ఆ చివరి నుంచి చివరికి ఊరు నడుస్తున్నాయా అని మనం అనుకుంటాం. మరి వాళ్ళు ఎక్కడ నడిచిన పాపం? అది ఆసక్తి. ఇది చూడండి, చూడండి చదవండి. సర్వలోకమును వ్యాపించుచున్నట్టుగా మీరు దేవుని కృపను గూర్చి విని సత్యముగా గ్రహించున్నట్టు. అంటే మీలో అది వ్యాపించడానికి మీలో ఏముందంట? దేవుని కృప. ఆ కృపావరం ఏంటంట? 2వ కృపావరం. నాకు రోజు చెప్పాను, ఎప్పుడో చెప్పాను, మీకు గుర్తుందో లేదో. నిన్న వాక్యం చెప్పింది గుర్తులేదు, ఎప్పుడో చెప్పింది గుర్తుందా? 2వ కృపావరం అంటే దేవుని పరిచర్యకి ఇచ్చే వరం. అది చాలా రోజుల క్రితం చెప్పారు. దేవుని కృప అంటే మీ మనసులో సువార్త కొరకు ముందుకు అందరూ పోవాలనేటువంటి మనసు అందరికీ ఉండదు తెలుసా. కొందరికీ ఉంటుంది ఆశ, తపన. కొందరిలో ఉంటుంది ఆలోచన, కొందరికి వస్తుంది. అది చాలా మందికి ఏ తపన ఉంటుంది తెలుసా? మొత్తం నా కానే ఉంటే నేను దాచిపెట్టుకుంటే ఏమైంది? విజయవాడలో నీళ్ళు వచ్చినట్టు మొత్తం లోపల దుమ్ము పెట్టుకుని ఆ పేపర్లు చదువుతున్నట్టు. ఇంక పేపర్లో ముఖ్యమా పానం ముఖ్యమాక? నిజం చెప్పండి, పేపర్లు ముఖ్యమా పానం ముఖ్యమా? నేను చెప్తున్నానండి, మీరు అనుకుంటారేమో అంత ఈజీ ఉండరు. పానం కూడా పర్లేదు కానీ పేపర్లు ముఖ్యమని ఊరు లాంటిది లోతు బారి వేరక. పానం తర్వాత ముందు ఆడ పెట్టి డబ్బులు అడిగిపోతే ఎందుకు తిరిగి వాళ్ళ మీరు పానం అంటేంది? ఆ సందర్భం వస్తే ప్రాణం కూడా పర్లేదు కానీ అది మాత్రం లెక్క చేయరు. ఆడపోయి ఆడాను మంచం కింద లోపల ఉన్న దాంట్లో తీసుకొని పోదామని ఆ గట్టపాతం చెయ్యి వచ్చేసి కాటేసిపోతారు. వదిలిపెడతామా? వదిలిపెడతారా? ఒక 50,000 రూపాయలు నోట్లు కట్టమని పెట్టావు, ఇల్లు పడుతుంది రమ్మంటే లోపల సరిపడుతుంది. ఏది ప్రాణం మీద ఆశ లేదంటే ఒక్క నిమిషం ఆగట్లో అది అవుద్దా? లోపల కూడా పడ్డది సత్యం. ఎందుకు పెట్టిందిలో లోపల కంటే అప్పుడు అర్థమవుతాను. అందుకే చెప్తున్నాను, పరిశుద్ధుల ఏమన్నా అక్కడ సత్యం ఆ కృపను గూర్చి ఆ కృపను గురించి విని సత్యముగా గ్రహించిన నాటుండే. ఆ కృపను గురించి విన్నాను. ఏ కృప? మీరు పరిచర్యలో మీరు మీ వంతు సహకారం మీరు చేయించు సువార్త సర్వలోకములో ప్రకటించాలని మీరు చేసిన ఆ పనిని గురించి నేను విన్నాను. విన్న తర్వాత ఇప్పుడు ఏమంటున్నాను అంటున్నాడు చూడండి. సత్యముగా విని గ్రహించిన నాటి నుండి మీలో సైతము ఫలించుచు వ్యాపించుచున్నది. మీతోనే కదది, మీరు 10 మందిని విస్తరిస్తున్నారు. దాని ద్వారా 10 మందికి మీరు తెలియజేస్తున్నారు. దాని ద్వారా ఎందుకు చెప్తున్నారంటే ఏముందమ్మా, 8 మంది కాదు, మనకు అక్కడ పరలోక రాజ్యం ఉన్నది. ఇది చెప్పేస్తున్నారు. ఇది చెప్పగానే చాలా మంది మనసు వచ్చిందంటే చూడ తర్వాత ఏమన్నాడు? ఎపఫ్రా అను మా ప్రియుడైన తోటి దాసుడి వలన మీరు ఈ సంగతులు నేర్చుకుంటురి. అతడు మా విషయములో నమ్మకమైన పరిచారకుడు. అతడు ఆత్మ యందలి మీ ప్రేమను మాకు తెలిపిన వాడు. దేని అందలి ప్రేమది?
ఆత్మను గురించిన ప్రేమ మీకు ఎక్కువ ఉందంట. ఆత్మల సంపాదనలో మీరు ఎక్కువ ప్రయాసపడుతున్నారు కనుక ఆ ప్రేమను మాకు తెలిపిన తర్వాత మేమేమనుకుంటున్నామంటే పరలోకమందు మీ కొరకు ఉంచబడిన దాని మీ కొరకు మీరు ఎంతో ఎదురు చూస్తున్నారని అనుకుంటున్నానంట. ఈ పనులన్నీ దేనికోసం చేస్తున్నారంటే రేపు రాబోతున్న దానికోసమే. ఇప్పుడు మీరు పొలం నాటుతున్నారు, అందరు ఇప్పుడు పొగాకు నాటుకునే సీజన్ కదా. నాటుతున్నప్పుడు ఇప్పుడు అంతా పెట్టుబడి పెడతారు కదండి. పాపం అప్పు తెచ్చైనా పెట్టుబడి ఒక్కటి పెడితే బాగుంటుంది. శరీరంతో కూడా ఎంతో కష్టం చేస్తారు తెలుసా. ఎండ ఉండదు, వాన ఉండదు, ఆకలి ఉండదు, తగ్గుకుంటుంది. అప్పుడప్పుడు మీరు చాలా మంది చాలా దూరంలో పోతారు పొలానికి. మధ్యాహ్నానికి రావచ్చు అనుకుంటారు, పని ఇంకా అయిపోలేదు. అయ్యో మధ్యాహ్నానికి పోతే ఇంటికి పోయి అన్నం తినొస్తే మళ్ళీ రేపేమొద్దామని అన్నం తినకుండా సాయంత్రం లా చేస్తారు. అవునా కదా? నిజమే కదా? ఎన్నిసార్లు చేశారు, ఎన్ని రోజులు చేస్తారు చూడండి. కానీ ఆత్మ విషయంలో ఎప్పుడైనా ఆలోచించామా? టైం అయిందయ్యా పాస్టర్ గారు, కాకపోతే ఒకటి మా వల్ల కాదు, గ్యాస్ స్టవ్ ఉంది, షుగర్ ఉంది మాకు తెలుసా. మరి అప్పుడు అడిగిపోయింది, అది నాకు అర్థం కాదా? అప్పుడు లేదా అంటే ఇక్కడికి వస్తేనే వస్తాయి గుర్తు, అప్పుడే తెలియదా? నాకు గ్యాస్ స్టవ్ టయానికి లేకపోతే డాక్టర్ గారు మధ్యాహ్నం కష్టం మాత్రం ఏందో మేము పోటీ చేసుకోలేదు మాత్రం ఒక పోటీ వేసుకోకపోతే కొంపలు మునిగిపోతాయా? అక్కడ బాగానే ఉంది, మరి ఇక్కడ మరి ఆలోచిస్తారు కదా. ఇక్కడ టయానికి వేసుకోవాలంట. అందుకే నేను వేసుకోకపోయాక వేసుకోలేదు రేపు అంట. ఎంత బాగా చదువుతారో దేవుని విషయం కొంచెం. ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా? మీ ప్రేమను మేము విన్నాము, మీరు చూపించిన ఆ ఆదరణను మేము చూసిన తర్వాత నాకు అనిపిస్తుంది ఈ చెరసాలలో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇంకా నేను చేయాలి ఈ పని. అందుకని ఏమన్నారు చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం జాగ్రత్త చూద్దాం. త్వరగా మాట చదువుకున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17 నుంచి 2 మాటలు చదువుతాం చూడండి. ఈ హేతువు చేత ప్రభువు అయిన యేసునందుల విశ్వాసమునకు వచ్చిన పరిశుద్ధులందరి ఎడల మీరు చూపుచున్న విశ్వాసమును గురించి నేను వినినప్పటి నుండి మీ విషయమై మానక దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. పరిశుద్ధులందరి ఎడల ఎలాగేముందంట? విశ్వాసము అనే దాని మీద ఏం వేశారమ్మా? చిన్న అక్షరాలతో 4 వేసి కింద ఏం రాయబడింది? ప్రేమ. ఏముందంటే పరిశుద్ధులందరి మీదలకు ఎఫెసీలో ఉన్న వాళ్ళ కొరకు ప్రేమ అంట. ఇప్పుడు చూడండి, గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయం ఒకసారి చదువుదాం. గలతీ 5:6. యేసుక్రీస్తునందున్న వారికి సున్నత పొందుట ఏందేమీ లేదు, పొందకపోవటం ఏందేమీ లేదు, గాని ప్రేమ వలన కార్యసాధకమగు మీ విశ్వాసమే ప్రయోజనకరమగును. ప్రేమ వలన ఎందుకంటున్నారు చూడండి, మీరు బాగుగా పరిగెత్తుచుంటిరి. ఆమేన్. ఎలా పరిగెడుతున్నారంట? తొందరగా పరిగెడుతున్నారన్నాడా, బాగుగా పరిగెత్తుతున్నారన్నాడా? మరి బాగుగా పరిగెత్తడం ఏంది, తొందరగా పరిగెత్తడం ఏంది? అంటే మీరు చేసే పని కరెక్ట్ గా చేస్తున్నారని అర్థం. మీరు చేసే పని కరెక్ట్ గా చేస్తున్నారు, పరిగెత్తడం అంటే సువార్తను విస్తరించడానికి మీ వంతుగా మీరు బాగా చేయించున్నారు. అందువల్ల మిమ్మల్ని చూసినప్పుడు నాకేమనిపిస్తుంది? ఆనందం అనిపిస్తుందంట. చూడండి, మీరు బాగుగా పరిగెత్తుచుంటే సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మల్ని ఎవడు అడ్డగించేది? ఎవడు మిమ్మల్ని అడ్డగించేది? అసలు సత్యమునకు విధేయులు అంటే దేవునికి లోపడకుండా ఎవడైనా మిమ్మల్ని అడ్డగిస్తాడా? ఎందుకు అడ్డగించడు? మీరు బాగుగా పరిగెత్తితే అడ్డగించడు. తొందరగా పరిగెడితే అడ్డగిస్తారు. తొందరగా పరిగెడితే ఏమవుతారక? హాయాస్ నుంచి ఆగిపోతా, ఎదురు దగ్గర కింద పడతా, అంతే కదా. కొత్త శాతం పొందారాడు అన్నట్టు అప్పుడప్పుడు మన భక్తి కూడా అక్కడ రాత్రి చెప్పినట్టుగా కరెక్ట్ గా ఒక లెవెల్లో పరిగెత్తాలి, ఏ ఇబ్బంది లేకుండా, ఏమీ లేకుండా. ఇదిగో నేను దేవుడి దగ్గర ఈ తీర్మానం తీసుకున్నాను, ప్రభువా నీ పనిలో నా వంతుగా నేను ఇది చేస్తున్నాను. తీర్మానం తీసుకున్నప్పుడు దాన్ని సత్యేదాలు చేసిన వాడే పరలోక రాజ్యానికి అర్హత కలిగిన వాడు. తీర్మానాలు ఎవరుకుంటే అనుకున్నారా? తీర్మానం అంటే ఎవరుకుంది అనుకున్నారా? ప్రభు
వస్తా ఒక తీర్మానం తీసుకొని వచ్చాడు. దేనికోసం ఏ తీర్మానం తీసుకున్నాడు? ఈ ప్రాణము ఈ ప్రజల కొరకు పెట్టడానికి నేను వచ్చాను తీర్మానం తీసుకున్నాడు. వీడికి వచ్చిన తర్వాత అప్పుడప్పుడు అనిపించింది ఆయనకు, ఏమనిపించింది? తండ్రి, నీకు ఇష్టమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తీసేయాలి. కానీ తండ్రి ఏమన్నాడు? నాకు ఇష్టం లేదు, నువ్వు ఖచ్చితంగా చచ్చిపోవాల్సింది అన్నప్పుడు సత్యం తప్పుద్దే. మనకు కూడా అప్పుడప్పుడు ఎందుకు నేను ఎప్పుడు ప్రార్థన పోవాలన్నా, ఎప్పుడు ప్రార్థన కొరకు సహాయం చేయాలన్నా, నాకేంటి కష్టాలంటే నీకు ఇష్టం ఉందా లేదా? ఇష్టం లేకపోతే వదిలేసుకుంటావు, ఇష్టం ఉంటే యేసు ప్రభులాగా భరిస్తావు. భరించడం చాలా కష్టం, కానీ తర్వాత ఏమనిపిస్తుంది? సంతోషం. తర్వాత ఏమనుకుంటాము? సంతోషం అవుతుంది. కానీ భరించాలనుకునే వారికి బాధ్యత కూడా ఉంటుంది, తెలుసు కదమ్మా. అప్పుడప్పుడు మీరు కొన్ని పనులు చేస్తుంటారు మీ ఊళ్ళలో. సాయంత్రం 5 కాగానే మీకేమనుకుంటుందమ్మా? అన్నం వండాలి. అది మీ బాధ్యత. నాకేం పనిలే, వాళ్ళు పడుకున్నారు, నేను పడుకొని నిద్రపోతాను అనుకుంటారా? ఎందుకు అనుకోరు? 5 కాగానే ఆదాబాద లేస్తారు, అట్లని తీసి అన్నుగుతారు, టక్ కడిగేస్తారు, బియ్యం తీసి అట్లా కోసం చెరుగుతారు, అక్కడ అన్నం మీద పొయ్యి మీద పెడతారు, అన్నం వండుతారు, ఇంకా ప్రశాంతంగా అందరూ పెడతారు, తింటారు, పడుకొని నిద్రపోతారు. అందరిలాగా నువ్వు కూడా కూర్చుంటే సాయంత్రం 3 తినాలి. అదే చెప్పేది ఇక్కడ. బరువు భరించేవాడు బాధ్యత కలిగినోడే భరిస్తాడు. అందరి నెత్తిని పెట్టాడు దేవుడు పని కూడా కాదు. చేసేవాడికే ఇస్తారు పని, చేయనోడికి ఇస్తారా? చేసే వాళ్ళకే ఈ వరం కూడా ఉంటుంది. ఏ వరము? పరిచర్యలు పాలి భాగస్తులయ్యే వరం అందరికీ లేదు, చేసే వాళ్ళకే. అందుకే పోయిన వారం కాకుండా అంతకు ముందు వారము కృష్ణకొండలో చెప్పాను అనుకుంటాను. ఏంది? సారేపాతి ఇదవరాలి ఇంటికి ఎందుకు వెళ్ళాడు ఏలియా? పెట్టేది కాబట్టి ఆ ఇంటికి వెళ్ళాడు. పెట్టనాళ్ళ ఇంటికి వెళ్ళి ఎంత దొరికి వచ్చిన ఉపయోగం ఉంటుంది? పెట్టే వాళ్ళ ఇంటికి వెళితే ఉపయోగం ఉంటుంది. అప్పుడప్పుడు పెట్టనాళ్ళ ఇంటికి కూడా ఏం చేయాలి? నువ్వు పెట్టకుండా పెట్టే ఇల్లాగా చూపించాలి. అని మాట లేకుండా వారికి ఎల్లమని దగ్గర తూరి పెడతా అంటే నువ్వు పెట్టవు, పెట్టే వాళ్ళని పెట్టనేయవు. ఏం ఉపయోగం ఉంది? నువ్వు చెయ్యవు, చేయవాలంట నువ్వెందుకమ్మా వారికి దేవుడి స్వార్థని అటు తిరిగి నీకేమవుతుంది? నువ్వు చెయ్యవు, చేసేవాళ్ళని చేయాలి. అందుకే దేవుడు అంటున్నాడు, పరిశుద్ధుల కొరకు మీ ప్రేమను చూసినప్పుడు నాకు ఎంతో ఆశ అవుతున్నాను. ఏంటంటది? మీ ప్రేమ. అదే కాబట్టి 5:6 చదివారు కదా. తెస్సలోనిక 1:3 చదువుతాం. మొదటి తెస్సలోనిక 1:3. తెస్సలోనిక రాసిన మొదటి పత్రిక 1:3 వచ్చింది చూడండి. మీ ప్రయాసము మన ప్రభు అయిన యేసుక్రీస్తునందున నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకము చేసుకొనొచ్చు. మా ప్రార్థనలందు మీ విషయమై విజ్ఞాపన చేయొచ్చు. మీ అందరి నిమిత్తం ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. మీ ప్రయాస ఏంటిదన్నది? ప్రయాస. ఈ ప్రయాస గుర్తవుతుంటది. ఇక్కడ చాలా మంది ఉంటారు, దేవుడి సేవలో ఉన్నటువంటి మీరందరూ మాకు ఆత్మీయ కాదంటారు, కానీ కొంతమంది మీదే ఒక ఆలోచన ఉంటుంది కొందరికి. ఎందుకని? వాళ్ళు బాగా ప్రయాసపడతారు కాబట్టి వాళ్ళ కొరకు ఎక్కువ ప్రార్థన చేయాలని ఆలోచన. వాళ్ళని అప్పుడప్పుడు బలహీనప్పుడు వాళ్ళని హెచ్చరించాలి, వాళ్ళని బలపరచాలి, వాళ్ళు ముందుకు రావాలని కోరికలు ఉంటాయి. ఎందుకంటే మీరే వెనుకబడిపోతే ఇంకెవరు ముందుకు వస్తారని. ఏ పనిలోనైనా, అది ఏ పనిలోనైనా. నేను తర్వాత చూడండి. అదేవిధంగా కొలస్సీ 2:1-5 కూడా చదువుతాం ఒకసారి. కొలస్సీ రాసిన పత్రిక 2:5 వచ్చింది. నేను శరీర విషయంలో దూరముగా ఉన్నను, ఆత్మ విషయంలో మీతో కూడా ఉండి మీ యోగ్యమైన ప్రవర్తనను క్రీస్తునందలి మీ స్థిర విశ్వాసమును చూసి ఆనందించుచున్నాను. ఏంటంటున్నారు? మీరు శరీర విషయములలో దూరముగా ఉన్నను, ఆత్మ విషయములో మీతో కూడా ఉండి మీ యోగ్య ప్రవర్తనను. యోగ్య ప్రవర్తన అంటే కింద రాయబడి చూడండి, యుద్ధ సన్నద్ధులై నిలువబడుటను. యోగ్య ప్రవర్తన అంటే ఏంటి? యుద్ధం. ఇది నువ్వు చేసేది ఏంటంటే యుద్ధం. నీకు ఎన్ని ఆటంకాలు అంతా తెలుసా యుద్ధంలో? ఆడదాకా ఎప్పుడన్నా మీకు
దేవుని పనికి ఏదైనా ముందు చేద్దామంటే తలకాయ నొప్పులే. దేవుడి పనికి ముందు ఉన్నామంటే తలకాయ నొప్పులే. ఇప్పుడు యుద్ధములు ఏమై ఉన్నారంటే యుద్ధ సన్నద్ధులై నిలువబడును. యుద్ధ సన్నద్ధులై నిలవబడాలి, పడిపోకూడదు. ఇప్పుడు యుద్ధం వచ్చినప్పుడు ఆ విశ్వాసం ఏమైందంట? పడిపోయింది. ఇప్పుడు యుద్ధం వచ్చింది, పోరాటం వచ్చింది, ఏమైందమ్మా విశ్వాసం? ఏమైంది? స్థిరముగా నిలబడి, ఏమన్నారు అక్కడ? స్థిరముగా అన్నారు. ఇప్పుడు యుద్ధంలో స్థిరంగా నిలబడాలంటే ఏం చేయాలి? బాగుగా పరిగెత్తాలి. ఏం చేయాలంట? బాగుగా పరిగెత్తాలి. బాగుగా పరిగెత్తాలంటే ఏం చేయాలి? పరలోక రాజ్యములో మన కొరకు కిరీటం ఉన్నదని ఆశతో పరిగెత్తాలి. కాబట్టి ఇప్పుడు స్థిరముగా నిలబడాలి. ఎందుకంటే యుద్ధాలు వస్తున్నాయి మనలో. ఎప్పుడు యుద్ధాలు వస్తాయి? మీరు ప్రార్థనలకు ఎక్కువ ఉన్నప్పుడే మీకు ఇబ్బందులు వస్తాయి, తెలుసా? ప్రార్థనకు లేకుండా అందరూ చెప్పినట్టు ఏంటంటే మిమ్మల్ని ఎవరేమంటారు? ఎవరైనా ఏమన్నా? ప్రార్థన అంటేనే కోపం అన్నట్టు. ఎందుకంటే నాకు అర్థం కాదు. ఇది యుద్ధం. యుద్ధంలో నిలబడ్డాడు ఎప్పుడు ఎక్కడ వెనుకడిగయ్యాడు. ఇప్పుడు వెనుకడి వేసేవంటే అర్థమైంది, యుద్ధంలో ఓడిపోతే నీ రాజ్యం ఏమైనట్టు? ఆమేన్. ఓడిపోయినట్టు, ఆ రాజ్యం ఏమైనట్టు? పోయినట్టు. ఇప్పుడు మళ్ళా రాజ్యం కావాలంటే ఏం చేయాలి? మళ్ళీ యుద్ధం చేయాలి. ఎన్నిసార్లు చేద్దాం? మన రాజ్యాన్ని మనం సంపాదించుకుని రాజ్యం. అలా ఎట్ట కుదురుద్దంటే శత్రువు లేనప్పుడు మనకి యుద్ధం లేదనుకుంటా. శత్రువు ఉంటాడు. ఎప్పుడు దాకా వస్తాడు శత్రువు అని చెప్పాను మన కొరకు? ఎప్పుడు వరకు వస్తాడని చెప్పాను? ఇంకా చెప్పండి. మీరు చెప్పేదాకా నేను ఆ ముళ్ళు 3 దాకా వచ్చినా కూడా చెప్పండి. ఎప్పుడు దాకా వస్తాడని చెప్పాను శత్రువు మన దగ్గరికి? ఆమేన్. దాన్ని గెలిచినంత వరకు, దాన్ని ఏదించినంత వరకు. ఇంకా మీరు సగానికి వచ్చారు. ఇంకా ఎప్పుడు దాకా వస్తాడంట శత్రువు మన వైపు? యోబులకు రాసిన పత్రిక 10 తర్వాత చదువుకోండి. మన కాళ్ళ కింద నలగదిక్క వరకు మన మీదకి వస్తాడు. కాళ్ళ దగ్గర నలగదిక్కి మొత్తడా వీడు అనండి వాడతాను పోతుంది, ఏంటి వాడు చేస్తానంటే వాళ్ళు పోతే నీకేమైంది, వాడని తగ్గదా? ఎందుకంటే నువ్వు జయించావు కదా, జయించిన దగ్గరికి రారు కదా. వాళ్ళు ఇది చేస్తారు, వాళ్ళే తప్పు చేస్తారా? నీకెందుకు? నువ్వు జయించావు అంటే అది నువ్వు జయించకపోతే నీ మీదే యుద్ధం. నువ్వు జయించాలి. జయించాలంటే మనకేముండాలంట? పరలోకం మీద ఆశ ఉండాలి, దేవుని యేసు ప్రభు మీద విశ్వాసం ఉండాలి, ఆయన మనకు సహాయం చేస్తాడనే నమ్మకం ఉండాలి. ముందు నువ్వే బెదిరిపోతుంటే వాడు యుద్ధం ఎప్పుడు చేస్తాడు? సొలొమోను లాగా యుద్ధాలు చేయడానికి భయపడి ఏం చేశాడు? అందరితో సంబంధాలు పెట్టుకోవాలి. మనం కూడా యుద్ధం చేయడం నువ్వు చెప్పినట్టే రేపు వాడు ఆడికైతే తీసుకుపోతాడు. పోతావా? నీ జుట్టు మీద ఉన్న, నీ నెత్తి మీద ఉన్న జుట్టు కూడా తీసుకుని గుండు కొట్టి తను పొడుచుకోవా? అంత పిచ్చా? ఇప్పుడే ఓడిపోయినావు, రేపు ఓడిపోరు. నిజమే, అది ప్రారంభం. నీకేం చెప్పిన రాత్రి కొంచెమే, ముగింపు నీ చేతగా, ముగింపు అంతం. ఇప్పుడు చూడండి పేతురు రాసిన మొదటి పత్రిక 1:4. పేతురు రాసిన మొదటి పత్రిక 1:4. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవము గల నిరీక్షణ ఏందమ్మా? మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారదునైనా స్వాస్థ్యం మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేశాడు. ఇప్పుడు మనందరము మరలా జన్మించబడ్డాము. అంటే మరలా అంటే ఎలాగా? బాప్తిస్మం ద్వారా జన్మించబడ్డాము. జన్మించబడిన తర్వాత ఇప్పుడు ఒక తల్లి గర్భంలో నుంచి ఇద్దరు పుట్టిన తర్వాత వాళ్ళిద్దరి మధ్య ఏముంటది అక్క? ప్రేమ ఉంటుందా, పాప ఉంటుందా? ఇప్పుడు లోపల ప్రేమ పాప రెండు ఉన్నాయి కదక్క, రెండు ఉన్నాయి. అందుకే మీరు అన్నట్టుగా అన్నదమ్ముడే యుద్ధాలు చేసుకుంటున్నారు, అక్కాదమ్ముడికే పడట్లేదు. ఆస్తి కోసం, అంతస్తుల కోసం ఒకళ్ళొకళ్ళు చంపుకుంటున్నారు. కానీ ఆత్మీయతలు ఆ ప్రేమ కదా. ఇది మనందరం ఇప్పుడు నేను యేసు ప్రభు రక్తం ద్వారా కడగబడ్డాను, నువ్వు కడగబడ్డావు, మీరు కడగబడ్డారు, మీరందరూ కడగబడ్డారు. ఇప్పుడు మనందరము
ఆత్మను బట్టి సహోదరి సహోదరులము మనందరిలో ఇప్పుడున్న ప్రేమ ఏక ప్రేమ. నేను శరీర సంబంధంగా మా అక్క ఎంత అనుకుంటున్నానో ఆత్మ సంబంధంగా ఇప్పుడు మీరందరూ అక్కోళ్ళు, అన్నోళ్ళు, తమ్ముళ్ళు, చెల్లెలై ఉన్నారు. ఇది నిజమా అంటే ఒక తండ్రికి పుట్టిన వాళ్ళిద్దరినీ కూడా రే మీరిద్దరు పుట్టుకోకూడదు అన్నాదమ్ములని ఎప్పుడని చెప్పారా? మీరు చెప్పలా చాలాసార్లు చెప్పుకుంటారు. నేను పోయిన తర్వాత మీరే చూసుకోవాలి, నువ్వు చూసుకోకపోతే చూసుకుంటాను అంటే వాళ్ళకి తెలియకుండా ఎక్కడో ఒక రకమైన ప్రేమ ఉందిగా. ఇప్పుడు మనలో కూడా ప్రేమ శాశ్వత కాలం ఉంచాలని దేవుడు చెప్పాడు. అందుకే మరలా జన్మింపు చేశాడు. ఇంతకు ముందు జన్మం ద్వారా మనలో ప్రేమ లేదు, ఇప్పుడు జన్మం ద్వారా క్రీస్తు ప్రేమ మనందరిలో పాతుకుపోయింది. ఇప్పుడు మన పని మనం చేయాలి, ఎవరు చేయరు. మనం ఇది నేను చేసిన, మీరు చేసిన, ఎవరు చేసిన మన పని అన్నట్టుగా మనం చేస్తాం. ఏదన్నా ఉందనుకోండి, దేవుడి సంబంధాల విషయంలో మీరు ఏదన్నా పరిచయం చేసుకోండి అనుకోండి, ఏదైనా ఇబ్బందులు అనుకోండి, శరీర సంబంధమైన వాటి గురించి విషయంలో సహాయం చేస్తారో చేయరో తెలియదు కానీ దేవుడి బిడ్డలు ఆత్మ సంబంధమైన విషయంలో ఖచ్చితంగా సహాయం చేస్తారు. నిజమైన దేవుడి బిడ్డలు ఆధ్యాత్మిక చర్చలు ఇది కొరవైందని కానీ అందరూ వచ్చి ముందు సహాయం చేస్తారు. ఎందుకంటే ఇది మన దేవుడి పని, ఇది నా పని అని ఫీల్ అయిపోయాను. ఎందుకంటే నేను ఇక్కడ పని చేస్తే రేపు నాకు అక్కడ జీతం ఉంది. కాబట్టి మనందరం కూడా ఈరోజు నిరీక్షణ, ప్రేమ, విశ్వాసం ఈ మూడిట్లో మనం ఉన్నాం. బాగా గమనించాం. ఈరోజు నేను అందరూ చెప్పింది నిరీక్షిస్తున్నాం. ఏ దానికోసం ఒక దానికోసం. దాన్ని పొందుకోవాలంటే మనకేముండాలి? అది ఉందనే నమ్మకం ఉండాలి. ఆ నమ్మకంలో నమ్మకం కలిగిన మనము ప్రేమతో ఉంటే అక్కడికి వెళతాం. అలా వెళ్ళే భాగ్యం దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. అందరం కూడా తల నుంచి ప్రార్థన చేసుకుంటాం.